महिमा प्रभु नीके गाना प्रभु नीके महिमा प्रभु नीके अमूल्यమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే రాజుల వాలే యాజకుని వాలే నాకై పిలచితివే అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే యాజకుని వాలే నీకై పిలచితివే ఆరాధనా महिमा प्रभु नीके गाना प्रभु नीके महिमा प्रभु नीके హల్లెలూయా. అలాగే నిలబడినట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 15 నుండి 18 వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలియనుంచు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆమేన్. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ కరుణామకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉన్నాము. అదేదో కాదు కానీ నీవే నేరుగా మాతో మాట్లాడే సమయం ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి. ఇక్కడ నిలబడిన కేవలం నిమిత్తం అవుతున్న అల్పుణ్ణి ప్రభువా. ఆయన ఇదిగో నాయన, మీరే నన్ను మరుగు చేసుకొని ప్రభువా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ మాట ద్వారానే మేము బ్రతుకుతాం ప్రభువా. మా జీవితాలు మారేది మీ మాట వల్లనే ప్రభువా. కనుక అటువంటి మాటలతో ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. చిన్న ప్రకటన.
చింతపల్లి తెలుగు బ్యాప్టిస్ట్ టవర్ చర్చి వారు నిర్వహించు రక్షణ సువార్త ఉద్యోగ మహాసభలు ఈ నెల 16, 17 తారీఖు అనగా సోమవారం, మంగళవారం ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకి. స్థలం వచ్చేసి రాజుగారి మిల్లు, చింతపల్లి. సో ఆహ్వానించేవారు రెవరెండ్ వై రవికుమార్ గారు, అలాగే సంఘ కాపరి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి చింతపల్లి. సో వాక్యోపదేశకులు రెవరెండ్ ఎం చార్లెస్ గారు, నెస్సీ బ్యాప్టిస్ట్ చర్చ్ విజయవాడ. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. అలాగే మంగళవారం బోధ చేసేది ఎవరు అంటే రెవరెండ్ కె వేదమణి గారు, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పిడుగురాళ్ళ. సో ఆయన మరి మంగళవారం బోధించబోతున్నారు. 2 రోజులు 2 సాయంత్రాలు. సో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దానికోసం సిద్ధపడాలని, ప్రార్థించాలని ప్రభుపేట కోరుతున్నాను. రైట్, సరే, మంచిది. మరి ఈ సమయంలో చర్చి ప్రకటన విషయానికి వస్తే, మరి మీటింగ్స్ దేవుడు చక్కగా జరిగించాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి దానికి అయిన ఖర్చు 1,40,000. అయితే ఇక దేవుని దయ వల్ల మనం కట్టవలసింది ఎంత అంటే ఒక 20,000 మాత్రమే ఉంది. ఆమేన్. సో ఎందుకంటే 12,000 వచ్చేసి సరుకుల నిమిత్తం పాపారావు గారికి ఇవ్వాలి. అలాగే సహోదరుడు జోసెఫ్ గారికి 4,000. అలాగే ఇస్సాకు బ్రదర్కి 10,000. 14, 13 సుబానికి 20,000 సుబాని. సో మొత్తానికి ఒక 27,000 అలాగ అప్పు ఉంది. 1,000 పైన ఉందా? సరే, 13,000, 14 మీ ఇద్దరు కలిపి 14. సుబాని గారికి 5. ఓకే. సో 30 పైన ఉంది. సో 30 చిల్లర. సో ఆ విధంగా మరి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి భారం ఉండకుండా ఉండాలంటే మరి ఎవరైతే సంఘంలో సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు నెలకు ఒక 500. ఓకే, నెలకు 500 అంటే రోజుకి ఎంత పడుతుంది? 16 రూపాయలు ఏం పడుతుంది, లెక్కేసాను. అవే. సో కాబట్టి నెలకు ఒక 500 తీస్తే మనం 3 నెలల్లో దాన్ని సర్దేయచ్చు. ఓకే, సో ఎవరి మీద భారం ఉండదు. సో ఒక 3 నెలలు నెలకు 500 పాటు కడతారు. ఇప్పుడు కట్టతాను మనసు లేకపోతే తర్వాత రావచ్చు, ఎవరో తెలుసు. నమ్మకం ఉన్నది. సో కాబట్టి కట్టగలిగే వాళ్ళు, మరి కడతాం మేము సిద్ధమే అని చెప్పి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. నెలకు 500, ఎక్కువ కాదు. అక్కడ చెయ్యెత్తరు, అది తెలుసు కదా. సో వాళ్ళ మనసులో ఉంటుంది కట్టాలని, కానీ కడతామో లేవో డౌట్. మళ్ళీ ఇదిగోసం చెయ్యెత్తలేరు. సరే, ఏదైనప్పటికీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనం సంఘం అంతా కూడా కలిసి చేసాం కాబట్టి మనం కలిసే తీర్చుకోవాలి. ఆమేన్. సో ఆ బాధ్యత మన మీద ఉంది. దేవుడు నిశ్చయం దీవిస్తాడు. ఆమేన్. ఇంకో మాట చెప్తున్నాను, దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా వృధాగా పోదు. ఆమేన్. ఆయన ఎప్పుడు కూడా దీవించే దేవుడే అన్నాడు, ఇచ్చే దేవుడే అన్నాడు. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే మనం ఏమంటారంటే వడ్డీకి ఇవ్వటం కాదు, బ్యాంకులో పెట్టడం కాదు, దేవుడికి ఇవ్వటమే. పరలోక బ్యాంకులో పెట్టుకుంటే అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. హల్లెలూయా. సో నువ్వు ఎక్కడ పెట్టినా సరే అవతలోడు మోసం చేయొచ్చు, నీకు వడ్డీ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వకుండా ఉండేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా మరి నెలకు 500 చొప్పున తీద్దాం. దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. ఆ అప్పు మనం తీర్చేద్దాం. ఓకే, సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఆమేన్. తర్వాత అదొకటి. ఇంకొకటి, మరి ఈరోజు సాయంత్రం ఒక స్పెషల్ మీటింగ్ ఉంది. ఆమేన్. సో ఒరిస్సా ప్రాంతం నుంచి మరి దైవజనులు మల్లిక్ గారు వస్తూ ఉన్నారు మధ్యకి. ఈరోజు సాయంత్రం ఉంటుంది. సో దానికోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అందరూ తప్పనిసరిగా రండి. అయితే టైమింగ్ ఏం పెడదాం, ఏ టైం నుంచి ఏ టైం? నేనేమనుకుంటున్నానంటే 5 గంటలకు స్టార్ట్ చేసి 8 గంటలకు ముగిద్దాం. సో దట్ మనం వెళ్ళి భోజనం చేయడానికి, సేద తిరగడానికి, మళ్ళీ నెక్స్ట్ డే పనికి పోవడానికి అంత కూడా అనుకూలంగా ఉంటుందని ఆలోచన. 5 నుంచి 8, 5 గంటలకు రాగలరా?
ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం భోజనాలు ఆల్రెడీ వండేసి ఉంటారు, సో కర్రీ చేసేసి ఉంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం వండుకొని వేడివేడిగా మధ్యాహ్నం కూరతో తిని పడుకోవడం ఇంకా. సో ఎక్కువ పని ఉండదు మీకు. ఓకే, సో భోజనం వండుకోవడానికి మీకు టైం ఉంటుంది 8 గంటలకు వదిలిపెడితే అన్నది నా ఆలోచన. మరి 5 గంటలకు రాగలరా? ఇంకేదైనా టైం చెప్పండి మీకు ఏదైనా మనసులో ఉంటే. 5 గంటలకు రాగలిగే వాళ్ళు ఎవరు చెప్పండి, చేతులు ఎత్తండి. రాగలిగిన వాళ్ళు 5 గంటల టైం ఓకే అనేవాళ్ళు. వద్దులే, వాళ్ళు అప్పటికే కొంచెం అటు ఆలోచిస్తున్నారు 5 గంటలు. ఓకే, సో 5 గంటలకి కూడుకుందాం. అంటే అవతల టీచర్ కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది 4 గంటలు, ఆయన గుడిరాల నుంచి రావాలి. సో 5 గంటలకు కూడుకుందాం ఖచ్చితంగా. సో 8 గంటలకు ప్యాకప్. ఓకే, సో బాగుంటుంది. సో దానికోసం ప్రార్థన చేయండి. మరి సాయంత్రం 5 గంటలకి ప్రార్థనా కోడిక. ఓకే, రైట్. సో ఇంకేమైనా ఉన్నాయా? మరి ఇంకోటి మర్చిపోయా, పిడుగురాళ్ళలో దైవజనుడు పాస్టర్ వరం గారు మరి మీటింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు రేపు 18, 19 తారీఖుల్లో, అంటే బుధ గురువారం. సో ప్రీచర్ ఎవరంటే ఐజాక్ వసంత్ కుమార్ గారు, చెన్నై నుంచి వస్తున్నారు. సో ఆయన మరి మనకు బోధించబోతున్నారు. సో పిడుగురాళ్ళలో చర్చి, వరం గారి చర్చిలో కూటం 18వ తారీఖు, 19వ తారీఖు. 18వ తారీఖు సాయంత్రం, అలాగే 19వ తారీఖు ఉదయం సాయంత్రం. సో మనకి బుధవారం కాబట్టి ఆ రోజు కుదరదు, మనం 19వ తారీఖు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో 19వ తారీఖు ఉదయం అందరం కూడా కలిసి బయలుదేరదాం. సో దానికోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాల్సిందిగా రూపేట మనం చేస్తున్నాను. ఓకే, అంతేనా? 2 కూటాలు చూసుకుని రావచ్చు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ చూసుకొని మళ్ళీ వచ్చేసేయచ్చు. ఓకే, ఒక ఆటో పెడదాం, ఆటోలో చక్కకి వెళ్దాం. సో పురుషుల వరకు వీలైతే బైక్లు వేసుకుని పోదాం. ఓకే, రైట్, మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. అంతే, ఇంకా ప్రకటనలో నాకు తెలిసి ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు కదా. ట్రెజర్ గారు నవ్వుతున్నారు ఏంటంటే. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. పోయిన ఆదివారం మనం దేని గురించి ధ్యానం చేసుకున్నాం గుర్తుంది ఎవరికైనా? ఆదిలో ఉన్న మృగం, అలాగే అంతంలో ఉన్న మృగం. ఆమేన్. సో మృగం అనేది ఆదిలో ఉంటుంది, చివరిలో ఉంది, అలాగే అంతంలో, ఆదిలో కూడా ఉందని ప్రవక్త అన్నాడు. సో ఆడు ఏ విధంగా మరి ప్రయాణం చేస్తున్నాడు అనేది మనం చూసాం. సో ఫస్ట్ మృగం ఎవరంటే సర్పము. సర్పం ద్వారా సాతానుడు పనిచేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆ మృగము తన బీజాన్ని అవ్వగర్భంలో వేసింది. అవ్వగర్భంలో వచ్చి బయటకు వచ్చినాడు కయ్యను. సో కయ్యనికి అవే మృగ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతడు హత్య చేశాడు, తమ్ముడిని ద్వేషించాడు, అబద్ధమాడాడు. కాబట్టి కయ్యనికి ఏం పేరు వచ్చిందంటే దుష్టుని సంబంధి. కాబట్టి మృగం అనేది ఆ విధంగా ముందుకి కొనసాగుతూ ఉంది. అలాగే ఆ మృగము ఆ బబులోన్లోకి వెళ్ళింది, ఆ తర్వాత రోమ్లోకి వెళ్ళింది. ఆ విధంగా చివరికి సంఘంలోకి ప్రవేశించి అచ్చం క్రైస్తవులాగానే అది వ్యవహరిస్తూ మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చేలాగా, చూడటానికి భక్తి గల వాళ్ళగా ఉంటాడు. ఎందుకంటే కయ్యను మృగ సంబంధి అయినప్పటికీ, సర్ప సంతానం అయినప్పటికీ వాడు దేవుణ్ణి ఆరాధించాడు. వాడు బారుకి వెళ్ళేవాడు కాదు, మందు తాగి దొర్లేవాడు కాదు. దుష్టుని సంబంధం అంటే మందు తాగి దొరకటం లేదు, పేకాటం లేదు, బాధ్యత లేకుండా ఉండట్లేదు. వాడు చర్చికి వెళ్తున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు, యెహోవా దేవుడు అని చెప్తున్నాడు, నమ్ముతున్నాడు. కానీ అతను ఏముందనంటే దేవుని పిల్లల పట్ల ద్వేషం ఉన్నది. దేవుని పిల్లలను వాడు చంపుతూ ఉన్నాడు, వాడు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, వాడు గర్విష్ఠే ఉన్నాడు. సో అలాంటి లక్షణాలు మృగం యొక్క, సర్పం యొక్క సంతానంలో అవి కనపడతాయి. కాబట్టి మనము ఈ చివరి దినాల్లో ఆ మృగాన్ని గుర్తుపట్టాలి అంటే మనం ఆదిలో మృగం ఎలా ఉందో, ఎక్కడున్నాడో, వాడి లక్షణాలు ఏంటో మనము చూసాం. కాబట్టి ఈరోజు కూడా ఆ మృగాన్ని మనం గుర్తుపెట్టడానికి అవకాశము ఉంటుంది. ఆమేన్. సరే, ఈరోజు నా అంశం ఏంటి అంటే ఆ సర్పము ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అవ్వ వెళ్ళి ఆదాముకి చెప్పింది. ఆమేన్. ఇప్పుడు ఆదాము
అవ్వ మాట విన్నాడు, విని ఆ పండు తిన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, నీ భార్య అయిన అవ్వ మాట విని నీవు ఆ పండు తిన్నావు గనుక నీ నిమిత్తము భూమి శపించబడింది అంటున్నాడు. ఆమేన్. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే స్త్రీ యొక్క స్వరము. ఆమేన్. స్త్రీ యొక్క స్వరము, లేదంటే ఇంకో మాట చెప్పాలంటే స్త్రీ యొక్క బోధ. హల్లెలూయా. సో స్త్రీకి ఒక స్వరం ఉంది అంటే అర్థం ఏంటంటే స్త్రీ ఒక బోధ చేస్తూ ఉంది. ఆమేన్. సో అది ఆది నుంచి కూడా వస్తూ ఉంది. ఆ ఏదైనా తోటలో స్త్రీ బోధ చేయగలిగింది అని అంటే ఈరోజు చివరిలో కూడా స్త్రీకి ఒక బోధ ఉంటుంది. ఆమేన్. ఆ ఏదైనా తోటలో స్త్రీకి ఒక స్వరం ఉన్నట్లయితే ఈ చివరి దినాల్లో కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి ఒక స్వరం ఉంటుంది, అనగా ఆ స్త్రీకి ఒక బోధ ఉంటుంది. సో ఈరోజు ఆ బోధని మనం గుర్తుపట్టగలిగితే, ఆ బోధ వినకుండా మనం ప్రక్కకు తొలగలిగితే, ఆ రోజు ఆదాము ఏ విధంగా ఆ రోజు ఆదాము పడిపోయాడు, ఆ విధంగా పడిపోకుండా ఈరోజు మనము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే స్త్రీ యొక్క స్వరము. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చదువుకున్నాం, ఒకసారి మళ్ళీ చదువుతాం. అది 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను శాంతపరచుటకును దాని కాల్చుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించును. ఆమేన్. సో ఈ బోధ అంతా కూడా, ఈ మాటలంతా కూడా, ఈ వాక్యం అంతా కూడా దేవుడు ఎవరికి ఇస్తా ఉన్నాడంటే నరుడికి ఇచ్చాడు, అనగా ఆదాముకి ఇవ్వబడింది. ఆమేన్. అనగా పురుషుడికి ఇవ్వబడింది. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు తన వాక్యాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడంటే ఆదాముకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆదాము ఎవరంటే ఒక ప్రవక్త అయినాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ ఆదాము ఏం చేశాడంటే తనకి ఒంటరిగా ఉంటే ఇష్టం లేదు నరుడు అని చెప్పి దేవుడు ఏ వ్యక్తిని అయితే జతగా ఇచ్చాడో ఇప్పుడు ఆ స్త్రీతోటి ఇప్పుడు ఆదాము చెప్తున్నాడు ఈ వాక్యాన్ని. ఆమేన్. సో ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ అవ్వ మాట్లాడుతూ ఉంది. ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇప్పుడు అవ్వ దగ్గరకు వచ్చింది. ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను వచ్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. ఇప్పుడు అవ్వ దగ్గరకు వచ్చి సర్పము, నిజమేనా అది దేవుడు తోట చెట్లలో ఏ ఫలాన్ని మీరు తినొద్దని చెప్పాడా అని చెప్పంటే ఇప్పుడు అవ్వ సర్పంతో మాట్లాడుతూ ఉంది. అంటుంది దేవుడు ఈ తోట చెట్లలో ఫలంలో ఏదైనా తినొచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలియచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు, ముట్టకూడదని దేవుడు చెప్పాడని ఆదాము నాతో చెప్పాడు అంటలా. ఆమె అంటున్నావా? ఏమంటుంది? ఈ తోట చెట్ల ఫలంలో ఏమో తినవచ్చును, అయితే మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పినని దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. దేవుడే స్వయంగా ఏమితో మాట్లాడినట్టుగా ఆమె మాట్లాడతామండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు తన వాక్యాన్ని ఆదాములో పెడితే ఇప్పుడు ఆదాము తీసుకొచ్చి ఆ వాక్యాన్ని అవ్వలో పెడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు స్త్రీ బోధ చేస్తా ఉంది, స్త్రీ ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. సో కాబట్టి ఆమె ఏమంటుందంటే డైరెక్ట్గా దేవుడు చెప్పేట్టుగానే మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ అవ్వ చెప్పేటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఆమె దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది అంటే దేవుని మాట అనగా అప్పటికి అవ్వ సాతానుతో ఈ మాట చెప్పేటప్పటికి అవ్వ ఇంకా చెరపబడలేదు, అవ్వ ఇంకా విచారంలో పడలేదు, అవ్వ ఇంకా పాపము చేయల. కాబట్టి ఆమె దేవుడు ఏదైతే ఆదాము ద్వారా తనకి వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్నే అవ్వ సర్పంతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు అవ్వ కూడా బోధ చేస్తా ఉంది. హల్లెలూయా.
కానీ ఆ బోధ ఏమిటి అంటే అది మంచి బోధ అన్నది. హల్లెలూయా. అదేమిటి? మంచి బోధ. అయితే ఆ తర్వాత వాడు ఏమంటున్నాడంటే 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏమైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలు ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తినను. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆమె వాక్యం చెప్పిందో ఆ వాక్యం వాడు విని వాడే ఆఫర్ చేశాడంటే, మీరు ఇప్పటివరకు తెలియనటువంటి, మీకు ఇప్పటివరకు చూడనటువంటి ఒక దానిని మీరు తెలుసుకుంటారు, మీకు జ్ఞానం వస్తుంది, మీరు ఆ పండు తింటే మీకు దేవుళ్ళు ఉంటారు, మీ కనులు తెరవబడతాయి అని చెప్పి సర్పం బోధించినప్పుడు ఇప్పుడు ఆ సర్పం యొక్క బోధకి అవ్వ అమ్ముడుపోయింది. తన దగ్గర ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో, తన భర్త ద్వారా తన ప్రవక్త ద్వారా ఏదైతే వాక్యం వచ్చిందో ఆ వాక్యంతో నిలబడడానికి బదులుగా ఆమె ఏం చేసిందంటే ఆ వాక్యాన్ని స్వాప్ చేసింది అన్నట్టు ప్రవక్త. ఆమె ఆ వాక్యాన్ని మార్చుకున్నదట. ఆమేన్. మన కొట్లోకి వెళ్ళి మార్పిడి చేస్తాం, మన దగ్గర వడ్లు ఇచ్చి కందులు తీసుకుంటాం. ఆమె అంతే కదా. అలాగా ఈమె దేవుని జ్ఞానాన్ని ఇచ్చి ఆమె సాతాను జ్ఞానాన్ని కొనుక్కున్నది. హల్లెలూయా. సో కాబట్టి ఆమె దేనికి పడిపోయింది అంటే ప్రవక్త ఆమె జ్ఞానానికి పడిపోయింది. ఆమేన్. సో ఆ జ్ఞానం ఏంటో నాకు కావాలి, నేను కూడా నా కన్నులు తెరవబడి నేను దేవుని వల్ల నేను ఉండాలి అని చెప్పి ఆమె ఆ జ్ఞానాన్ని కోరుకున్నది. కాబట్టి ఆమె ఆ జ్ఞానాన్ని స్వీకరించింది, ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టేసింది. దేవుడి యొక్క వాక్యాన్ని ఆమె విడిచిపెట్టి సాతాను యొక్క ఆ అందమైనటువంటి ఆ బోధన ఆమె స్వీకరించింది. ఆమేన్. ఇప్పుడు సాతాను చేత, సర్పము చేత బోధింపబడినటువంటి ఈ అవ్వ ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే అదే బోధని ఆదాము దగ్గర తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆదాము అంతకుముందు అవ్వకు బోధ చేస్తే ఇప్పుడు అవ్వ ఆదాము బోధ చేస్తా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆదాము స్త్రీ యొక్క బోధని ఇప్పుడు ఆదాము అంగీకరించాడు. ఆమేన్. అయితే అంతకుముందు ఆమె సర్పానికి బోధ చేసింది. ఆమేన్. ఆ బోధ నిజంగా దేవుని వాక్యమైనది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈమె పాపం చేసింది, ఈమె పడిపోయింది, ఈమె అపవిత్రాలు అయిపోయింది. ఆ తర్వాత ఈమె ఒక బోధ తీసుకొస్తాం. హల్లెలూయా. సో ఈ బోధ ఏం చేస్తా ఉందంటే ఈ బోధని విన్నటువంటి ఆదాము ఇప్పుడు ఏమైపోయాడంటే ఆదాము కూడా పడిపోయాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఇప్పుడు ఆ అవ్వకి కూడా ఇప్పుడు ఒక స్వరం ఉన్నది, ఆ అవ్వకు కూడా ఇప్పుడు ఒక బోధ ఉన్నది. ఆ బోధ ఎలా వచ్చిందనంటే పడిపోవటం ద్వారా వచ్చింది, పాపం చేయడం ద్వారా ఆమె బోధ మారిపోయింది. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఒకసారి 11వ వచనం, అందుకు ఆయన, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసింది ఏమిటి అడుగుగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతులన్నింటిలో నీవు శంపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగొచ్చు, నీవు బ్రతుకు దినమున నీవు మను తిందు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆరు సంతానమును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడ మీద కొట్టుదు అని చెప్పిను. ఆ తర్వాత ఆయన ఆదాముతో 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని ఏం చేయడంట, భార్య మాట విన్నావు. ఆమేన్. అంటే నీ భార్యకి ఒక స్వరం ఉంది, నీ భార్యకి ఒక బోధ ఉంది, ఆ బోధను ఇప్పుడు విన్నావు. హల్లెలూయా. సో ఇది ఏం బోధ? ఫస్ట్ ఆమె చేసిన బోధ కాదు, సర్పానికి చేసిన బోధ కాదు. కానీ ఆమె పడిపోయిన తర్వాత సర్పం దగ్గర నుంచి తీసుకొచ్చిన బోధ. హల్లెలూయా. సో సర్పం దగ్గర నుంచి తీసుకొచ్చిన బోధ ఇప్పుడు స్త్రీ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే ఆదాముకి చెబుతా ఉంది. ఇప్పుడు ఆదాము దాన్ని విన్నాడంట. ఆమేన్. సో నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది,
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములో నీవు దాని పంట తిందు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందు, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు అని చెప్పి దేవుడు ఆదాముకి బదులుగా నేలను ఆయన శపించాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే స్త్రీకి ఒక బోధ ఉన్నది. ఆమేన్. సో ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అని అంటే మంచి స్త్రీ కాదు. ఆమేన్. ఈమె చెడ్డ స్త్రీ అన్నది. నేను ఎవరి బోధనొద్దు అని అంటున్నానంటే చెడ్డ స్త్రీ బోధన అని అనకూడదు. ఆమేన్. సో మంచి స్త్రీ అయితే, దేవునితో నిలిచి ఉన్నటువంటి స్త్రీ అయితే ఆమె చెప్పింది మనం వినొచ్చు, ఆమె మాట మనము ఆలోచించవచ్చు. కానీ ఆమె చెడ్డదైన తర్వాత ఆమె మాట కనుక ఈ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఆమేన్, దానిని ఎంత మాత్రం కూడా మనము స్వీకరించకూడదు. ఆమె మన భార్య అవ్వచ్చు, ఆమేన్, మన సహోదరే అవ్వచ్చు, మన తల్లే అవ్వచ్చు. అయినా సరే ఆమె బోధ కనుక బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే మనము ఆ బోధన వినాల్సిన అవసరం లేదు, ఆ మాటను మనం వినాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఎందుకంటే అది మనల్ని శాపానికి తీసుకెళ్తుంది, అది మనల్ని మరణానికి తీసుకెళ్తుంది. ఆమేన్. అది సాతాను యొక్క స్ట్రాటజీ అన్నది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడికి ఆ ఏదైనా తోటలో మౌత్ పీస్ ఎవరు, నోరు ఎవరు అని అంటే ఆదాము అన్నాడు. ఆమేన్. దేవుడు వచ్చి ఆదాముకు చెప్తే ఇప్పుడు ఆదాము వచ్చి అవ్వకే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అవ్వ ఏంటంటే అవ్వ కూడా దేవుని యొక్క మౌత్ పీస్ అయిపోయింది, దేవునికి నోరు అయిపోయింది. అందుకోసం సాతానికి ఆమె సర్పానికి బోధిస్తా ఉంది. ఆమేన్. అలాగే సాతానికి కూడా ఏజెంట్లు ఉన్నారు అక్కడ. ఏదైనా తోటలో కేవలం దేవుడికే ఏజెంట్లు లేరు. దేవుడికి ఆదాము ఏజెంట్ అయితే, ఆదాము ప్రవక్త అయితే, ఆ ప్రవక్త ద్వారా అవ్వ బోధ చేస్తా ఉంటే ఇప్పుడు ఈరోజు ఆ ఏదైనా తోటలో సాతాను కూడా ఏజెంట్లు ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు సాతాను దేవుడు అయితే, ఆమేన్, సో ఆ సాతాను యొక్క వాక్యము, సాతాను యొక్క ఆలోచన ఎవరు తీసుకొచ్చిస్తున్నాడు? వాడు సర్పానికి తీసుకొచ్చిస్తా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు సర్పం ఎవరంటే సర్పం కాదు, కానీ సర్పము సాతాను యొక్క నోరు ఉన్నాడు. హల్లెలూయా. ఆదామేమో దేవుని నోరు అయితే, హల్లెలూయా, ఇప్పుడు అదే ఏదైనా తోటలో సర్పం ఎవరంటే సాతాను యొక్క నోరు ఉన్నాడు. అందుకోసమే సాతాను మనసులో ఏదైతే ఉందో అది సర్పం యొక్క నోటి నుంచి బయటకు వస్తా ఉంది. ఇది నిజమా? ఈ తోట చెట్లు ఏ ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు చెప్పిన అన్నమాట అది సర్పాన్ని కాదు, కానీ వాడు లోపల ఉన్నటువంటి వాడి దేవుడైనటువంటి సాతాను అనేది. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సర్పం అనేటువంటి ప్రవక్త ద్వారా సాతాను పనిచేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు అదే బోధన ఇప్పుడు ఎవరికి ఎక్కించాడు? స్త్రీకి ఎక్కించాడు. ఇప్పుడు స్త్రీకి ఎక్కించుకొని ఇప్పుడు స్త్రీ ఏం చేస్తా తీసుకొని మరలా తిరిగి వెళ్తా ఉంది. అంతకుముందే దేవుడి దగ్గర నుంచి ఆదాముకి, ఆదాము దగ్గర నుంచి స్త్రీకి, స్త్రీ దగ్గర నుంచి సర్పానికి పోతే ఇప్పుడు మరలా సర్పం దగ్గర నుంచి స్త్రీకి, స్త్రీ దగ్గర నుంచి ఆదాముకి పోయి ఇప్పుడు దేవుడి దగ్గరికి పోతే దేవుడు వాళ్ళందరూ కూడా శపించాడు, శిక్షించాడు. ఆమేన్. సో ఇప్పుడు సాతానికి ఏజెంట్లు ఎవరంటే ఫస్ట్ సర్పము, ఆ తర్వాత సర్పం అవ్వను చనిపోయిన తర్వాత ఇప్పుడు అవ్వ కూడా సాతానికి ఏజెంట్ అయింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సాతాను ఎవరు ఉపయోగించుకుంటున్నాడు అని అంటే మనం లాస్ట్ టైం చూసాం, సర్పాన్ని ఎంత మాత్రం ఉపయోగించుకోలేడు. ఎందుకంటే దేవుడు సర్పాన్ని శపించాడు, వాడు రూపురేఖలన్నింటినీ కూడా మార్చాడు. కాబట్టి సర్పం ఇంకొక కుమారుని కనలేడు. కాబట్టి వాడు మ్యాటర్ ఫినిష్ అయిపోయింది అక్కడ. కాబట్టి ఇక ఎవరి ద్వారా సాతాను పనిచేయగలడు అని అంటే వాడి కుమారుడు అనగా సర్ప సంతానమైనటువంటి కయ్యూను ద్వారా, అలాగే ఆయన మాట విని ఆ సర్పం మాట విని చెడిపోయినటువంటి స్త్రీ ద్వారా, చెడ్డ స్త్రీ ద్వారా వాడు ఇప్పటికీ కూడా తన కార్యాన్ని చేసుకోగలడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఆ ఏజెంట్ చెడ్డ స్త్రీ అయినటువంటి సాతాను ఏజెంట్ ఇప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్నది. ఈరోజు సాతాను ఎవరి ద్వారా పనిచేస్తానంటే చెడ్డ స్త్రీ ద్వారా పనిచేస్తా ఉన్నాడు. చెడ్డ స్త్రీ బోధ ద్వారా, చెడ్డ స్త్రీ యొక్క మాటల ద్వారా ఇప్పుడు సాతాను తన యొక్క ఆలోచనల్ని దేవుని కుమారుల మనసులో వాడు నాటుతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఖచ్చితంగా ఏ స్త్రీ మాట్లాడినా సరే ఆ స్త్రీ యొక్క మాటలను మనం ఖచ్చితంగా ఈ వాక్యంతో కంపేర్ చేయాలి. ఈ వాక్యంతో మనం పోల్చి చూసినప్పుడు ఈ వాక్యంతో సరిపోతేనే మనం వాటిని తీసుకోవాలి.
తప్ప వేరే దానికి కనుక వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దాని నుంచి మనము పక్కకు రావాలి. ఆమేన్. అందుకోసమే ఈ చివరి దినాల్లో దేవుడు ఏమని పిలిపిస్తున్నాడంటే, ఆ చెడ్డ స్త్రీ, ఆ వ్యభిచారి, ఆ మహావేశ్య నుంచి మీరు బయటికి రండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ మహావేశ్య నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే ఆ ఏదైనా తోటలో ఆ చెడిపోయినటువంటి అవ్వ సాతానికి ఏజెంట్ అయితే, ఈ చివరి దినాల్లో ఆమేన్ ఆ చెడిపోయినటువంటి సంఘము, ఆ మహావేశిగా మారేటువంటి ఆ సంఘము ఇప్పుడు సాతానికి ఏజెంట్ అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఆ రోజు ఏదైనా తోటలో ఒక చెడిపోయినటువంటి స్త్రీ మాట వినటం వల్ల ఎలాంటి శాపం అయితే వచ్చిందో, ఆమేన్, ఈ రోజు కూడా చివరి దినాల్లో ఆత్మ సంబంధంగా ఒక చెడిపోయినటువంటి సంఘము, ఒక చెడిపోయినటువంటి స్త్రీ మాట వినట్లయితే మనకు కూడా శాపమే వస్తుంది. అందుకోసం దేవుడు అన్నాడు, దాని నుంచి మీరు బయటికి రండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరు ఏం చెప్పినా మనము వినకూడదు. కేవలం దేవుని వాక్యంలో ఉన్నదా లేదా చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సాతాను అవ్వని ఏర్పాటు చేసుకున్నాడు. అవ్వ ద్వారా పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. సో వాడు ఏ విధంగా పనిచేస్తాడంటే, ఫస్ట్ మంచి స్త్రీని తీసుకుంటాడు. స్త్రీ ఎప్పుడు కూడా ప్రారంభము మంచిదే. కానీ సాతాను ఏం చేస్తాడంటే, తన బోధ ద్వారా వాడు ఆమెని మార్చేసి, ఆమెని వ్యభిచారిగా మార్చి, ఆమెను చెడ్డ స్త్రీగా మార్చి, తద్వారా అప్పటి నుంచి ఆమెను వాడు వాడుకుంటాడు. అది వాడి స్ట్రాటజీ అన్నది, వాడి యొక్క విధానమైంది వాడి నుంచి కూడా. అలాగే మీరు గమనించండి, సంఘం యొక్క ఆరంభం కూడా ఎలా ఉంది అని అంటే అది మంచిగానే ఉంది. ఆమేన్. అందుకోసమే పౌలు గారు ఏమంటారంటే, నా సంఘాన్ని స్థాపించిన కొత్తలో పౌలు గారు యేసుక్రీస్తుకి ఆమెని ప్రమాణం చేసిన తర్వాత ఆయన అన్నాడు, మిమ్మల్ని కన్నికలుగా, ఎలాగంట, కన్నికలుగా ఒక్కడైన పురుషుడైనటువంటి యేసుక్రీస్తుకి మిమ్మల్ని ప్రమాణం చేశాను అంటాడు ఆయన. హల్లెలూయా. సో సంఘం యొక్క ప్రారంభం కూడా ఎప్పుడూ మంచిగానే ఉంది, కన్నికగానే ఉన్నారు. కానీ అదే పౌలు గారు ఏమంటాడంటే, నేను భయపడుతున్నాను అన్నాడు ఆయన. ఎందుకు అనంటే, ఆ ఏదైనా తోటలో సర్పము తన కుయుక్తి చేత మరి అవాదం ఇద్దరు ఏకం కాకమునిపే వాడు ఏ విధంగా ఆమెను అవ్వను మోసం చేశాడో, అదే విధంగా ఇప్పుడు ఈ కన్నికగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని వీడు చెరుపుతాడేమోనని, ఆమేన్, ఆమె శీలాన్ని వాడు దోచుకుంటాడేమోనని, ఆమెని వ్యభిచారిణిగా చేస్తాడేమోనని చెప్పి నేను భయపడతా ఉన్నాను. ఎందుకనంటే ఎక్కడ కన్నిక ఉంటుందో అక్కడ దాన్ని చెరపడానికి సాతానుడు సర్పం రూపంలో పక్కనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, సంఘం ఎప్పుడు కూడా ఆరంభం అది మంచిగానే ఉంటుంది, అది నీతిమంతులుగానే ఉన్నట్టు కనపడుతుంది. కానీ వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క ప్రయాణాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే ఒక స్త్రీ చెడ్డ స్త్రీగా మారుతుందో, ఆమేన్, ఎప్పుడైతే ఆమె సర్పం యొక్క బోధ ఎక్కించుకుంటుందో, ఆ బోధ ద్వారా పుట్టేటువంటి పిల్లలు ఎలా ఉంటారు? ఆమేన్. ఎలా ఉంటారంటే కయ్యూనులాగా ఉంటారు. సర్ప సంతానం బయటకు వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యభిచారం నుంచి, ఆమేన్, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం నుంచి పుట్టేటువంటి సంఘాలు ఎలా ఉంటాయి అని అంటే అవి సర్ప సంతానాలుగా ఉంటాయి, అవి డినామినేషన్లుగా ఉంటాయి. అంటే డినామినేషన్ అంటే అర్థం ఏంటి, సర్ప సంతానం అంటే అర్థం ఏంటి అని అంటే కయ్యూను చూసినట్టు మనకు అది అర్థమవుతుంది. సో కయ్యూను సర్ప సంతానం కాబట్టి అతడు ఏ విధంగా దుష్టుని సంబంధయ్యాడు, అతడు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు అన్నది మనం గమనిస్తే ప్రియ సోదరులారా, ఇప్పుడు నిజానికి సర్ప సంతానమైనటువంటి కయ్యూను కూడా దేవుని ఆరాధన చేస్తా ఉన్నాడు. దేవుడికి బలిపీఠం కట్టాడు, దేవుడికి బలి అర్పించాడు. మంచిదే, అవన్నీ చేయాలి. కయ్యూను ఏబేలు కూడా ఆ విధంగా చేశాడు. కానీ కయ్యూను యొక్క ఆవరణ బలిని దేవుడు అంగీకరించలేదు. కానీ ఏబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎందుకు నువ్వు చిన్నపుచ్చుకున్నావు, నువ్వు మంచి చేస్తే నేను నిన్ను అంగీకరిస్తాను, నువ్వు సంతోషపడతావు కదా, అది విధంగా కోప్పడొద్దు. ఒకవేళ కోప్పడితే పాపము వాకిటినే నిలిచి ఉన్నది. అంతకుముందు చూసాం, వాకిలి అంటే హృదయం అన్నది, అది సోల్, ఆత్మ అన్నది. సో కాబట్టి ఆ పాపము అనగా ఆ దుష్టుడు, ఆ అపవాది నీ హృదయంలోకి రావడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు కోప్పడినప్పుడు. ఆమేన్. అయితే ఇప్పుడు దేవునికి వాడు ఏ విధంగా ఆరాధన చేశాడు అని అంటే దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో ఆరాధన చేయలేదు, కానీ తనకిష్టమైన రీతిలో ఆరాధన చేస్తున్నాడు. ఆమేన్. తనకిష్టమైన రీతిలో ఆరాధన చేసినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించకపోతే, ఇప్పుడు సర్పసంతానానికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది.
ఆమె దేవుడికి నిజంగా వాడు దేవుడిని ప్రేమిస్తే వాడు ఏం చేయాలంటే దేవుడికి ఏ విధంగా ఇష్టం అవుతుందో ఆ విధంగా ఇది ఆరాధన చేయాలి. హల్లెలూయా. కానీ సర్పసంతానం ఏం చేస్తుందంటే దేవుడి ఇష్టంతో పని లేదు. నాకు ఇష్టమైంది గోపురం కట్ట, నేను గోపురం కడతా. నాకు ఇష్టమైంది ఆమేన్ ఈ వాక్యంతో ఒక చిన్న మాట కలపడం నాకు ఇష్టమైంది కాబట్టి నేను కలుపుతా, నువ్వు స్వీకరించాల్సింది అంటాడు దేవుడు. ఆమేన్. సో మానవ కల్పిత సిద్ధాంతాలతోటి ఆచారాలతోటి నేను నిన్ను ఆరాధన చేస్తా కాబట్టి ఆ ఆరాధన నువ్వు స్వీకరించాల్సిందే అని అంటాడు సర్పసంతానం. ఆమేన్. కాబట్టి కానీ దేవుడి కుమారుడు ఏం చేస్తాడంటే ప్రభువా నా ఇష్టంతో పని లేదు, నా సొంత జ్ఞానంతో పని లేదు, నా యొక్క అండర్స్టాండింగ్తో పని లేదు, నీకు ఎలా ఇష్టమైతే అలాగే నేను ఆరాధన చేస్తాను. హల్లెలూయా. నీకు ఏది ఇష్టమో ఆ మార్గం నేను నడుస్తా, అంతేగాని నా ఇష్టానుసారంగా నేను నడిచి నువ్వు నన్ను అంగీకరించాల్సిందే అని చెప్పి నేను అనను. ఆ విధంగా అనేది సర్పసంతానమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరుడా, కయ్యూను ఆ రోజు ఆ సర్పసంతానమై ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేశాడంటే ఫస్ట్ దేవుణ్ణి ధిక్కరించాడు. దేవునికి ఇష్టమైన ఆరాధన కాకుండా వాడికి సొంత ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు. వాడు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. అలాగే వాడు తన తమ్ముడిని చంపాడు, అంటే హంతకుడుగా ఉన్నాడు. అలాగే నా తమ్ముడు ఎక్కడున్నా నాకు తెలియదని చెప్పి అబద్ధం ఆడాడు. కాబట్టి ఇప్పుడు సర్పసంతానం ఉండే లక్షణాలు లేనివాడు మర్డరర్, వాడు చంపేవాడు అంటాడు, అలాగే అబద్ధాలు ఆడేవాడు అంటాడు, అలాగే దేవుడికి ఎదురు తిరిగేవాడు అయి ఉంటాడు. కానీ వాళ్ళ ప్రారంభం మీరు గమనిస్తే వాళ్ళ ప్రారంభం మంచిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమేన్. తీసుకొచ్చి పొలంలో పంట పండడానికి ఎంతో కష్టపడుతున్నాడు కయ్యూను. ఆ సీజన్ అంతా కూడా కష్టపడ్డాడు. నీళ్లు పెట్టుంటాడు, దుక్కి దున్నుంటాడు, కలుపు వస్తే కలుపు మొక్కలు బీకేస్తున్నాడు, పొలాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఆమేన్. తర్వాత పంట వచ్చింది, దాన్ని కోసాడు, ఒక బలిపీఠాన్ని చక్కగా చాలా అందంగా కడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. తీసుకొచ్చి దాని మీద పూలు పెడుతున్నాడు, తీసుకొచ్చి మంచి మంచి ఫలాలని, చెడ్డవి కాదండి, కుళ్ళిపోయినవి కాదు, ఆమేన్, మంచి మంచి ఫలాలు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెడుతున్నాడు. ఇది చూసే మనకు ఎలా ఉంటుంది? కయ్యూను చాలా కష్టపడుతున్నాడు, కయ్యూను చాలా దేవుని ఎట్లా ఆసక్తి కలిగి ఉన్నాడు, కయ్యూనికి దేవుడు అంటే చాలా ఇష్టం అన్నట్లుగా ఉంది. ఆమేన్. సో వాళ్ళ ప్రారంభం ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాం. వాళ్ళు పైకి చూస్తే ఎలా ఉంటారంటే భక్తిపరులాగే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళని. ఆమేన్. ఎవరోళ్ళు? సర్పసంతానం అంటే పైకి భక్తి గల వాళ్ళలాగే ఉంటారు. ఆమేన్. చుట్టు పెట్టుకుంటారు, నగలు తీసేస్తారు. ఆమేన్. సో పద్ధతిగానే ఉంటారు, వందనాలు చెప్తారు, చర్చికి వస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పూర్తిగా లోపడటానికి ఇష్టపడరు. ఆమేన్. సో అందుకోసం ప్రవక్త అంటాడు, నీవు దేవుని వాక్యానికి ఆమేన్ నువ్వు ఎంతగా లోపడుతున్నావు, ఎంత ఎక్కువగా లోపడుతున్నావు కాదు. ప్రవక్త అంటాడు నీవు పూర్తిగా లోపడుతున్నావు లేదా అంటాడు ప్రవక్త. హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, నేను సంఘశాఖ నుంచి బయటకు వచ్చాను, సంఘశాఖల్లో నాకు చాలా విలువ ఉండేది, అదంతా కూడా వదిలేసి నేను వర్తమానాన్ని స్వీకరించాను. వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ వర్తమానంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? వర్తమానాన్ని స్వీకరించావా పూర్తిగా? వర్తమాన ప్రకారం జీవిస్తున్నావా? వర్తమానానికి లోపడుతున్నావా పూర్తిగా అని అంటే వాళ్ళు దాన్ని చూడరు. కేవలం నేను ఏం వదిలేసి వచ్చాను, నేను ఎంత త్యాగం చేశాను, అది జాలే అనుకుంటా ఉంటాడు. ఆమేన్. ఎందుకనంటే ప్రవక్త అన్నాడు, దాన్ని ఏమంటారంటే ఎక్సోడస్ అంటే నిర్గమం, అంటే 3 నిర్గమాలను ప్రవక్త అన్నాడు. మొదటి నిర్గమము ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన భూమికి. ఆమేన్. రెండవ నిర్గమము యోధా మతం నుంచి క్రీస్తులోకి. మూడవ నిర్గమము సంఘశాఖలో నుంచి గడియా వర్తమానంలోకి, లేదంటే ఎత్తబాటులోకి. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 3 నిర్గమాలలో కూడా ప్రవక్త అన్నాడు ఒకే కామన్ పాయింట్ ఉంది అన్నాడు. అదేంటి అంటే నిర్గమం అనేది 2 భాగాలుగా ఉంటుంది. నిర్గమం ఎప్పుడు కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి బయటికి రావటం, రెండో భాగం లోపలికి పోవటం. హల్లెలూయా. సో ఇప్పుడు నిర్గమం అయ్యాము అంటే అర్థం ఏంటంటే 2 పార్ట్లు పూర్తవ్వాలా, 2 పార్ట్లు పూర్తవ్వాలి, నువ్వు అందులోంచి బయటికి రావాలా. ఆమేన్. అలాగే బయటకు వచ్చినప్పుడు ఆండే ఉండకూడదు, ఏం చేయాలి? లోపలికి పోవాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి, ఐగుప్తు దేశం బానిసలే ఉన్నారు, 400 సంవత్సరాల పైన వాళ్ళు బానిసలుగా ఉన్నారు.
సో ఇప్పుడు ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందులోంచి బయటకు వచ్చారు. ఆమేన్. సో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. కానీ అప్పటికి దాంతో వాళ్ళ యొక్క నిర్గమం పూర్తి అవ్వాల. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళకి ఇంకొక పార్ట్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఎందుకోసం బయటకు వచ్చారో, ఏ ఉద్దేశంతో అయితే బయటకు వచ్చారో ఐగుప్తు దేశంలో వచ్చి, ఆ ఉద్దేశం నెరవేరకపోతే అది నిర్గమం అవ్వదు. హల్లెలూయా. సో ఏంటి ఆ ఉద్దేశం అంటే వాగ్దాన భూమిలోకి వెళ్ళాలా. హల్లెలూయా. సో వాగ్దాన భూమిలోకి పోకుండా నువ్వు కేవలం బయటకు మాత్రం వచ్చినట్లయితే నీ నిర్గమం ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ప్రియ సోదరులు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను ఎలా మోసం చేస్తాడంటే, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నావు నువ్వు, వాడు చెప్పు చేతుల కింద ఉన్నావు కాబట్టి ఎన్ని కూడా వదిలేసి వచ్చావు కదా. ఆమేన్. ఇక ఈ అరణ్యం నడుస్తున్నావు, ఇక సార్లే చాలా త్యాగం చేసావు అనిపించడం అవుతుంది వాళ్ళకి. ఆమేన్. కానీ అరణ్యంలో ఉన్న వాళ్ళు ఏమో ఒకసారి చూడండి. అరణ్యంలోకి వచ్చి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, అంటే లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. అర్థమైందా? లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళే, అందులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. ఆమేన్. వాళ్ళందరూ నగలు తీసేసిన వాళ్ళే. ఆమేన్. వాళ్ళందరూ టైట్ బట్టలు వేసుకోకుండా మానేసి మంచి లూజ్ బట్టలు వేసుకున్న వాళ్ళు. ఆమేన్. అంత చేశారు. ఓకే, ఒకప్పుడు మేకప్ వేసుకోండి, ఇప్పుడు వేసుకోవట్లేదు. బాగానే ఉంది, వెరీ గుడ్. అయితే అంతటితో ఆగకూడదు. హల్లెలూయా. సో ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక లోపల పోవడానికి ముందు వేగు చూడటానికి పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ దేశాన్ని మనం స్వతం తీర్చుకోలేము, ఆ దేశాన్ని మనము పోలేము లోపలికి. దేవుడు తీసుకొచ్చిందే లోపల పోవడానికి. వాళ్ళు ఏమన్నారంటే మా వల్ల లోపల పోవడం అంటారు. మరి బయటకు ఎందుకు వచ్చారా? అక్కడ బయటకు ఎందుకు వచ్చింది? లోపల పోవటానికే కదా. బయటకు వచ్చిన బాగానే ఉన్నాడు, సంతోషంగా కేకలేసాడు, ఎర్ర సముద్రం పాయలయ్యి ఆమేన్ నడిచిపోవటం, ఏంది మన్నా కొరవటం, ఎన్ని బాగానే ఉన్నా సంతోషపడుతున్నాడు. ఆమేన్. కానీ లోపల పోరాక అని చెప్పంటే లోపల పోం మేము. ఆమేన్. లోపలికి పోవం, మేము జయించలేము వాళ్ళని, వాళ్ళ అంటారు. ఆమేన్. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే ఆ అరణ్యంలో రాలిపోయారు. హల్లెలూయా. కాబట్టి మన నిర్గమం అనేది పూర్తి కావాలి. హల్లెలూయా. కేవలం బయటికి రావడం కాదు, లోపలికి వెళ్ళేంత వరకు నువ్వు విశ్రమించకూడదు. లోపలికి వెళ్ళేంత వరకు నువ్వు ఆగకూడదు. నువ్వు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలా. ఆమేన్. ఇక నగలు తీసేసేవాళ్ళే సార్లే, మేకప్లు వేసుకోకుండా ఉంటున్నావు సార్లే, ఆమేన్, చర్చికి వస్తున్నావు సార్లే కాదు. అది కేవలం నువ్వు బయటకు వచ్చావంతే. లోపలికి వెళ్ళవలసి ఉన్నది. వాగ్దాన భూమిలోకి వెళ్ళాలా. వాగ్దాన భూమిలోకి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ బాప్తిసమైనది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడాలా. లోకం నుంచి కేవలం లోకంలో కార్యం వదిలిపెట్టడం మాత్రమే కదండి, నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలా. హల్లెలూయా. మన ఒకరోజు సోదరుడు ఎజ్రా గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట్లాడడం అదేంటంటే, ఆయన నేను త్రాగుడు మానేశానయ్యా చాలా రోజులైందని అన్నాడు. ఆమేన్. చాలా మంచిది బాబాయ్, మానేసావు మంచిది, అయితే ఖాళీ ఉంచబాకి కదండి. త్రాగుని నువ్వు ఖాళీ చేశానన్నావు, తాగుడిని బయటికి పంపించానన్నావు, నీ హృదయంలోకి ఖాళీ లేదు, సాతానికి తాగుడికి ఖాళీ నువ్వు ఊడ్చి బయటపడేసావు, వెరీ గుడ్, మంచిది. అయితే అందరితో ఆగబాకు, ఖాళీ ఉంచబాకదాన్ని దేవుడితో నింపు. ఆమేన్. మా దగ్గరకు రా, మాతో పాటు తిరుగు. ఆమేన్. సో మేము చెప్పే ప్రతి మాట నువ్వు వింటా ఉండు, వాక్యం వింటా ఉండు. ఆమేన్. దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపుతాడు. ఎందుకనంటే ఆ విధంగా ఖాళీగా ఉంచావంటే బయటికి వెళ్ళిపోయి తాగుడు బయటికి పోయింది కదా, అది మరలా వస్తుంది. వచ్చి చూసి అబ్బా వాళ్ళు చక్కగా ఊడ్చిపెట్టాడు ఎజ్రా గారు అని చెప్పి ఆ తాగుడు కంటే ఇంకా బలమైన దయ్యాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని ఖాళీగా ఉంచబాకు బాబాయ్. ఆమేన్. నీవు వాక్యంతో నింపు, దాన్ని పరిశుద్ధాత్మతో నింపుకునేంత వరకు నువ్వు ఆగొద్దు అని చెప్పాను. కరెక్ట్ అయిన అబ్బాయి అంటాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరులారా, మనము బయటికి రావడం ముఖ్యం కాదు, లోపల కూడా వెళ్ళాలా. ఈరోజు మనం ఎంతతో సాటిస్ఫై అవుతున్నాం అంటే, చాలే చాలా వరకు చేసేస్తాం దేవుడికి. ఆమేన్. చాలా మార్పు వచ్చింది, నేను అంతకుముందు ఎట్లా ఉండండి ఇప్పుడు ఎట్లా ఉన్నాను చూడు, కాబట్టి చాలా మారిపోయాను నేను, చాలా అని చెప్పి అనుకుంటున్నాం. చాలా మాత్రం కాదు దేవుడికి కావాల్సింది, పూర్తిగా మాత్రం కావాలి. హల్లెలూయా. అంటాడు ఎక్కువ లోపడటం కాదు, నేను చాలా ఎక్కువ లోపడుతున్నాను దేవుడికి అని చెప్పి అనుకుంటారట. ఎక్కువ లోపడటం కాదు, పూర్తిగా లోపడాలి. హల్లెలూయా. సౌలు కూడా అట్లా అనుకున్నాడు, వాళ్ళందరినీ కూడా చంపేసాయి,
వేసేసాయి, అమాలేకులు ఒక్కొక్కరు బతకడం లేదు అని చెప్పి పంపిస్తే సౌలు 99 మందిని చంపాడంట, 99% చంపేశాడు. ఆమె అందులో చిన్నపిల్లలు కనపడ్డారు, లేదంటే మంచి మంచి బలిసిన పశువులు కనపడ్డాయి, ఎద్దులు కనపడ్డాయి, అటెంటిని కూడా తీసుకొచ్చాడంట. ఆమె అంటే సౌలు ఏం చేశాడంటే దేవునికి ఎక్కువగా లోబడ్డాడు కానీ పూర్తిగా లోబడ్డాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి ఏం చేశారు నువ్వు అంటే, అయ్యా నువ్వు చెప్పినట్టుగా అన్ని కూడా చేశాను, కానీ బలిపించడానికి మంచి మంచి పశువులు తీసుకుని వచ్చాను, నేను దేవుడికి లోబడానంటే ఇవన్నీ ఏంటరా అని చెప్పి అంటే అయ్యి వధించడానికి దేవుడి కోసం తీసుకొచ్చింది అన్నాడు. ఆమేన్. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నీవు బలిపిస్తే సంతోషించాడు అనుకుంటున్నావు దేవుడు అంటే, నువ్వు డబ్బులు ఇస్తే సంతోషించాడు అనుకుంటున్నావా? ఆమేన్. నువ్వు కానుకలు ఇస్తే ఉప్పొంగిపోయి ఆహా నాకు కూడా మంచివాడు అనుకున్నాడు అనుకుంటున్నావా దేవుడు? కాదు, నీ హృదయాన్ని పూర్తిగా ఇవ్వాలా, దేవుని మాటకు పూర్తిగా లోబడినప్పుడే సంతోషించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. నువ్వు పూర్తిగా మొత్తాన్ని నాశనం చేయంటే పూర్తిగా చేయాల్సిందే, అంతేగాని నేను 99% చేశాను కదా 1% ఏముందిలే అని అంటే ఆ 1% శాపం తీసుకొచ్చింది సౌలుకి. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి పూర్తిగా లోబడాల్సినది, కేవలం బయటికి రావడం కాదు లోపల కూడా వెళ్ళాలని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, ఎక్కడ ఉన్నానని మర్చిపోయాను. సో ఆ విధంగా దేవుడికి ఏ పాయింట్ చెప్పాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను నేను. రైట్. సో సర్పం ఏం చేస్తూ ఉంటుందంటే, సర్ప సంతానం వాళ్ళకి ఇష్టం వచ్చేట్టుగా ఆరాధన చేస్తుంది, ఎక్కువ లోపడతారు కానీ పూర్తిగా లోపడరు. అది ఒక లక్షణం ఉంటుంది సర్ప సంతానం యొక్క లక్షణం అది. కాబట్టి చూడటానికి కూడా భక్తిగా వాళ్ళలాగే ఉంటారు, కానీ ఈ వాక్యం టెస్ట్ పెట్టినప్పుడు, హల్లెలూయా, ఈ బైబిల్ పరీక్ష పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి వాళ్ళు లోపడరు, పూర్తిగా లోపడరు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఏదైనా సరే దేవుని మాట ఒకటి చెప్తే దాన్ని ఖచ్చితంగా లోబడే తీరాల్సింది. హల్లెలూయా. సో మీరు నగలు పెట్టుకోవద్దంటే నగలు పెట్టుకోవద్దంటే, ఆమేన్. మేకప్లు వేసుకోకూడదని మేకప్లు వేసుకోకూడదు, టైట్ డ్రెస్లు వేసుకోకూడదు టైట్ వేసుకోకూడదు, అంతే. ఇదేముందిలే, అది పెద్ద విషయం కాదులే అని మనం చుట్టూ తిప్పి రావడం ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు లోబట్టడానికి ఇష్టపడలేదని అర్థం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటంటే లోబట్టం కావాలి. సో సర్ప సంతానం ఎప్పుడు కూడా పూర్తిగా లోపడదు, త్యాగాలు చేస్తుంది, మంచిగా జీవిస్తుంది. ఆమేన్. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని కూడా భక్తి చేసేవాళ్ళు ఉంటారు, కానీ పూర్తిగా వాళ్ళు లోపడరు. హల్లెలూయా. కాబట్టి సర్ప సంతానం ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఏదైనా తోటలో ఎవరున్నారంటే సాతానికి ఏజెంట్లు ఎవరున్నారంటే అవ్వ మొట్టమొదటి ఏజెంట్, ఆ తర్వాత కయ్యను మొట్టమొదటి, తర్వాత ఏజెంట్ అయినాడు. సో సాతాను ఇద్దరు ద్వారా పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, అదే విధానంలో మనకి ఇంకో చోట కనపడతా ఉంటుంది. అబ్రహాము శారాను మనం తీసుకుందాం. సో అదే మళ్ళా రిపీట్ అవుతుంది. ఆదికాండము 16వ అధ్యాయం. ఒకటో వచనం. అబ్రహాము భార్య అయిన శారయి, ఆమె పేరేందంట? శారా కాదు, శారయి ఫస్ట్. ఓకే. శారయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అయ్యూబు తీరాలని దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారయి మాట వినెను. ఆమేన్. ఇక్కడ కూడా అబ్రహాము ఉన్నాడు, ఆమె భార్య ఉంది. దేవుడికి వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు? అబ్రహాముతో ఏమన్నాడు దేవుడు? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. సో నీకు పిల్లలు పుడతారు అని చెప్పాడు. చెప్పిన మాటని శారయితో చెప్పాడు అబ్రహాం. ఇప్పుడు శారా ఏం చేస్తుందంటే ఆ మాట నమ్మట్లా, చాలా కాలం వెయిట్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఆమె ఒక సొంత ఆలోచన తీసుకొస్తుంది. ఆమె ఇప్పుడు ఎవరికి బోధ చేస్తా ఉందంటే అబ్రహాముకు బోధ చేస్తుంది. నా ద్వారా పిల్లలు దేవుడు ఇవ్వట్లేదు, కాబట్టి నా దాసిని తీసుకో అని చెప్పి ఇప్పుడు దాసి ద్వారా అబ్రహాముకు పిల్లలు కనాలని ఆమె తీసుకొస్తా ఉంది. ఇప్పుడు ఆ మాట అబ్రహాం ఏం చేశాడు? విన్నాడు.
ఏమన్నాడంట? నీవు అబ్రహాముతో చెప్పాను, అబ్రహాము శారయి మాట వినెను. ఆమేన్. సో దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైన మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు శారయి చెప్తాం. శారయి చెప్పిన మాట దేవుని యొక్క మాటకు వ్యతిరేకం ఉంది ఎగ్జాక్ట్గా. దేవుడు ఏమన్నాడంటే, శారా ద్వారా నీకు పిల్లలు ఇస్తాను, శారా ద్వారా నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు శారయి ఆ మాటను తీసుకుని దాన్ని వక్రీకరించి ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఒకవేళ నా ద్వారా కాదేమో, నీకే సంతానం కానీ నా ద్వారా కాదు, ఇంకొకరి ద్వారా అని చెప్పి ఇప్పుడు హాగరుని రంగంలోకి తీసుకొస్తా ఉంది. ఆమేన్. సో ఇప్పుడు ఒక తప్పుడు బోధ వలన, దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి బోధ ఇప్పుడు ఒక స్త్రీ చేస్తాం. ఏదైనా తోటలో ఏం జరిగిందో, ఆమేన్, ఇప్పుడు ఈ అబ్రహాము శారా జీవితంలో కూడా జరుగుతూ ఉంది. ఆమేన్. సో అలా జరగటం వల్ల ఆ రోజు ఏదైనా తోటలో ఒక తప్పుడు బోధని ఈమె స్వీకరించి ఆ బోధన ఆమెకు చెప్పడం వల్ల, ఆమేన్, అక్కడ ఒక సర్పసంతానం బయటకు వచ్చింది. ఆ సర్పసంతానం ఏం చేస్తా ఉంది అని అంటే, సక్రమంగా పుట్టినటువంటి, ఆమేన్, దేవుని సంతానమైనటువంటి ఏబెల్ని ఆ సంతానం చంపింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సర్పసంతానం ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాగ్దాన సంతానాన్ని హింసిస్తారు. ఇది ఇంకొక లక్షణం. సర్పసంతానం ఎప్పుడు కూడా వాగ్దాన పుత్రుల్ని, వాగ్దాన సంతానాన్ని హింసిస్తారు, చంపుతారు. ఆమేన్. సో ఇప్పుడు ఈ విధంగా ఈమె తప్పుడు పాలు చేయటం వల్ల ఇప్పుడు హాగరైనటువంటి దాసినైనా ఆ మాట విని, ఏమన్నా అక్కడ ఆ మాట విన్నాడు, విని చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏమైందనంటే ఆ దాసి వల్ల ఇప్పుడు ఒక సంతానం బయటకు వచ్చింది, ఒక కుమారుడు బయటకు వచ్చింది. అతని పేరు ఇష్మాయిల్. ఆమేన్. సో ఇప్పుడు చూడండి 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అన్నావు. ఎవరితో? హాగరుతో మాట్లాడుతుంది. నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టుదు, అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. ఇప్పుడు ఒక తప్పుడు బోధ వలన ఒక మ్యారేజ్ అయింది అబ్రహాముకి ఆగర్కి. సో ఈ మ్యారేజ్ వల్ల పుట్టేటువంటి సంతానం ఎలా ఉంటుంది అని అంటే, అతడు అడవిగాడినటువంటి మనుషుడు. ఆమేన్. అనగా జంతు స్వభావం కలిగినటువంటి మనుషుడు. ఏదైనా తోటలో కూడా అవ్వ తప్పుడు బోధ వినటం వలన, వాక్యానికి బదులుగా జ్ఞానాన్ని వినటం వలన ఆమె గర్భం ధరించింది. ఆ గర్భం ద్వారా బయటకు వచ్చినాడే కయ్యూను అన్నాడు, సర్పసంతానం అయినాడు. వాడు కూడా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే మృగ స్వభావం కలిగి ఉన్నాడు. అందుకోసమే తన తమ్ముడైన హేబెలు మీద పడి కొట్టి చంపాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ అబద్ధ బోధ వల్ల పుట్టినటువంటి ఇష్మాయేలు కూడా ఎలాంటి వాడని దేవుడు చెప్తున్నాడంటే, అడవిగాడిద వంటి వాడు. మామూలు గాడిద కాదు, ఇది అడవి గాడిద. మామూలు గాడిద అయితే సాధు స్వభావం కలిగింది, మామూలు గాడిద అయితే మనిషికి లోపడుతుంది. దాన్ని మనుషులు సాధు చేసి దాని ద్వారా పనులు చేయించుకోగలుగుతారు. అంటే ఒక మనుషుని యొక్క సొంత ఆలోచన ప్రకారం తెలుస్తుంది. కానీ అడవి గాడిద అక్కడ కాదు. అడవి గాడిని ఎవరు కూడా సాధు చేయలేడు. ఆమేన్. సో అడవి గాడిని ఎవరు కూడా పని చేయించలేడు. వెట్టి చాకరీ లేదంటే తన ఇష్టానుసారంగా తన పనులు చేయించుకునేలాగా మనుషులు దాన్ని సాగు చేయలేరు. సో అలాంటి వాడే ఇష్మాయిల్ అన్నాడు, అనగా మృగమ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆమేన్. అతడు అడవిగాడినటువంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండను. ఇటు ఎట్టు వీడు అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే వీడు ఇంకో వైపు ఉంటాడు. ప్రపంచం అంతా ఒక మాట అంటే వీడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుంది అదేనా? ఇన్ని యుద్ధాలు. ఆమేన్. రెండింటికి కూడా కారణం ఏంటంటే, ఒక స్త్రీ చేసినటువంటి అబద్ధ బోధనే అబ్రహాము వినటం వల్ల. ఆమేన్. సో కాబట్టి అటువంటి సంతానం బయటకు వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక అబద్ధ బోధ ద్వారా పుట్టినటువంటి సంతానం ఎలా ఉంటుందంటే అది సర్ప సంతానమై ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా అబ్రహాము శారయి బోధ విన్నాడు. ఆమేన్. ఆ తర్వాత 16 ఆ తర్వాత 21వ అధ్యాయం, అదే ఆదికాండము 21వ అధ్యాయం. ఇప్పుడు ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ కొంచెం పెద్దోడయ్యాడు. అలాగే ఈలోపే ఇస్సాకు కూడా పుట్టాడు. హల్లెలూయా. సో దేవుడు ఈ లోపు ఏం చేశాడంటే,
శారా యొక్క గర్భాన్ని తెరిచాడు. అలాగే అబ్రహాము యొక్క వృద్ధాప్యాన్ని కూడా పోగొట్టాడు. వాళ్ళిద్దరికి కూడా పిల్లలు సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతోంది ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి, అంటే ఇష్మాయేలు ఇస్సాకుని పరిహాసం చేస్తాడు, ఎగతాళి చేస్తాడని ఆమేన్ చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. మళ్ళీ మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నది? శారా మాట్లాడుతుంది. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖములు చేసింది. సో ఇప్పుడు ఇష్మాయేలును అబ్రహాము ప్రేమిస్తున్నాడు. ఈ శారా ఏమంటుందంటే, వీడు దాసి కుమారుడు అండి, నా సొంత కుమారుడు, వీడు ఎగతాళి చేస్తున్నాడు, హింసిస్తున్నాడు. కాబట్టి ఈ దాసి కుమారుడు నా కుమారుడితో సహవాసుడు కాలేడు, కాబట్టి అతన్ని బయటికి వెళ్ళగొట్టు అని చెప్పి ఇప్పుడు శారా మరలా బాగు చేస్తాం. ఆమేన్. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం తేడా గమనించాలి. హాగరు పెళ్లి చేసుకో, హాగరు ద్వారా సంతానం గాను అన్నప్పుడు ఆమె పేరు ఏంటంటే శారయి. ఆమేన్. ఆమె పేరు ఏంది? శారయి. అప్పుడు అబ్రహాం పేరు అబ్రహాం కాదు, అబ్రాము. ఆమేన్. కానీ ఇప్పుడు 21వ అధ్యాయంలో ఇక్కడ ఆమె పేరు ఏంటి? శారా. దేవుడు ఆమెని మార్చిన తర్వాత, అబ్రహాం యొక్క పేరు కూడా దేవుడు మార్చిన తర్వాత ఇప్పుడు శారా మరలా బోధ చేస్తాం. ఇప్పుడు శారా బోధ చేస్తాం. ఆమేన్. ఆమె చెప్పిన మాట అబ్రహాంకి ఎలా ఉంది? బాధగా ఉంది. ఎందుకంటే కుమారుడు కాబట్టి వెళ్ళగొట్టడం అనేది బాధగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బోధ శారా చేస్తున్నటువంటి ఈ బోధ ఆమెదేనా లేదంటే దేవుడుగా? ఆమేన్. ఇందాకేం చెప్పాను? స్త్రీ ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట దీనికి సరిపోతే ఆమేన్ దాన్ని మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ బోధ ఆమెది కాదు కానీ దేవుడిదే. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమో ఆ మాట చెప్తున్నప్పుడు అబ్రహాం చాలా కఠినంగా ఉంది, బాధగా ఉంది. అయితే ఇప్పుడు ఆ బోధ ఎవరిది? శారాదేనా? శారా సొంత ఆలోచన లేదంటే ఇంకొకళ్ళ ఆలోచన అది? ఆమేన్. సో ఇప్పుడు అబ్రహాం బాధపడుతున్నాడు, మిక్కిలి దుఃఖము కలుగ చేశాను. అయితే దేవుడు అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసుని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. ఆమేన్. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో అన్నమాట వినుము. హల్లెలూయా. సో వినుము, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును. హల్లెలూయా. సో శారా ఏం చెప్తా ఉంది అని అంటే, వీడు దాసి కుమారుడు కాబట్టి ఆమేన్ వీడు నా కుమారుడితో సహవారసుడు కాలేడు, వీడు వారసుడు, వీడే వారసు, నా కుమారుడు వారసు చెబుతుంది శారా. ఆమేన్. సో ఇప్పుడు శారా పర్స్పెక్టివ్ లో మనం చూస్తే శారా మాట మనం ఏంటనుకుంటాం అంటే శారా స్వార్థంతో చెబుతుంది. ఎందుకంటే ఆమె కుమారుడు వారసుడు కావాలా, ఇంకొకటి కుమారుడు వారసుడు కాకూడదు అని చెప్పి ఏ తల్లిని అనుకుంటుంది కాబట్టి అలా చెబుతుంది అనుకుంటున్నాం మనం. ఆమేన్. కానీ దేవుడు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అదే మాట చెప్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే, ఈ చిన్నవాడిని బట్టి నువ్వు దాసిని బట్టి నువ్వు దుఃఖపడద్దు, ఆ పిల్లల సంగతి నాకు వదిలి నేను చూసుకుంటా, నువ్వు బాధపడద్దు. అంటే ఇష్మాయేలు గురించి నువ్వు బాధపడబాకు, దాసిని బట్టి నువ్వు బాధపడద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినుము. హల్లెలూయా. అంటే దాని ఇండైరెక్ట్గా ఏంటంటే ఆమె మాట్లాడుతున్న మాటలో ఆమె కాదు నాయే, నేను చెప్పేసిన మాట నాకు చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె చెప్పినట్టుగా నువ్వు విను అంటాడు ఆయన. ఆమేన్. ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడను, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేది నేను అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ ఇప్పుడు మార్చబడినటువంటి స్త్రీ, ఇప్పుడు శారా ఎవరు? పేరు మార్చబడినటువంటి స్త్రీ. ఆమేన్. సో ఇప్పుడు ఆ శారా వచ్చి దేవుని యొక్క బాధ, దేవుని యొక్క మాటలు తీసుకుని ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటాడంటే, అవి నా మాటలు కనుక నువ్వు శారా చెప్పినంత కూడా విను అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఎల్లప్పుడూ కూడా మనము మంచి స్త్రీ యొక్క మాట మనము వినొచ్చు, ఎందుకంటే అది దేవుడి యొక్క మాటకు సరిపోతుంది కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి అలాగే ఇప్పుడు శారై చెప్పినటువంటి అబద్ధ బోధనలు వచ్చినటువంటి కుమారుడు, తప్పుడు కుమారుడు అనేటువంటి ఆ ఇష్మాయేలు ఏం చేస్తా ఉన్నాడంటే, వాగ్దాన సంతానమైనటువంటి
ఆమేన్. నిజమైనటువంటి వారసుడైనటువంటి ఇస్సాకుని అతను ఏం చేస్తా ఉన్నాడు, అతను హింసిస్తా ఉన్నాడు. ఆమేన్. మరలా కనపడుతోంది ఏదెను తోటలో కయ్యూను ఏ విధంగా హేబెల్ని హింసించాడో అలాగే ఇష్మాయేలు కూడా ఇస్సాకుని హింసిస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి సర్పసంతానం ఎప్పుడూ కూడా దేవుని కుమారులను దేవుని పిల్లల్ని హింసిస్తా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క మాట, స్త్రీ యొక్క బోధ ఉన్నది. అయితే ఆ బోధ దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉంటే మనం ఆ మాట తీసుకోవాలా, వ్యతిరేకంగా ఉంటే ఆ మాట మనము తీసుకోకూడదు. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఆమేన్. ఈ శారా అబ్రహాము కాస్త అబ్రహాంగా మారాడు. దానికి కొంచెం న్యూమరాలజీ ఉంది. ఓకే, అది చెప్తే మీకు అంతగా అర్థమవుతుందో తెలియదు, అందుకోసం దాన్ని స్కిప్ చేస్తాను. ఓకే, శారయి ఫస్ట్ ఆమె పేరేంటి? శారయి. లాస్ట్లో ఐ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఆమెను శారాగా మార్చాడు. ఐ తీసేసి చివరిలో హెచ్చి పెడతాడు. ఆమె సో ఐ తీసి హెచ్చి పెట్టాడు. అలాగే అంతకుముందు అబ్రహాం పేరేంటి? అబ్రాము. ఆమేన్. సో చివరిలో ఎం ఉంటుంది, ఏఎం ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసేసి దేవుడు ఏం చేస్తాడు? హెచ్ఏఎం యాడ్ చేశాడు. ఆమేన్. హామ్ అయింది. ఓకే, సో ఆయన ఏమేం చేశాడు? హెచ్ఏ. అబ్రహాం పేరులో ఏం యాడ్ చేశాడు? హెచ్ఏ యాడ్ చేశాడు. సో న్యూమరాలజీ ప్రకారం అంటే ప్రవక్త చెప్పిన ప్రకారం ఆయన ఏమంటాడంటే ABCDEFGH. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. ఆ విధంగా హెచ్కి వచ్చేసరికి హెచ్ 8వ. ఆమె హెచ్ 8వది, ఏ ఏమో 1వది. ఇప్పుడు అబ్రహాము కాస్త అబ్రహాముగా మారటానికి దేవుడు ఏం కలిపాడంటే హెచ్ఏ. ఏం కలిపాడు? హెచ్ఏ కలిపాడు. సో హెచ్ అనగా 8, ఏ అంటే 1. ఆమేన్. సో ఇప్పుడు అంతకుముందు 5 అక్షరాలు ఉన్నాయి అబ్రహాం పేరులో, కానీ ఆ 2 కలవటం వల్ల ఇప్పుడు 7 అయినాయి. ఆమేన్. అబ్రహాం అంతకుముందు కృప. ఈ 2 అక్షరాలు కలిపిన తర్వాత సంపూర్ణత. 7 అనగా సంపూర్ణత. ఆమేన్. సో ఏం కలిపితే అతను సంపూర్ణ అయ్యాడు అని అంటే 1, 8 అనగా ఆయన ఏమంటాడు? నిత్యత్వాన్ని కలుపుతూ ఉన్నాడు. 8 అనగా నిత్యత్వమైనది, 8 అనగా మరలా పరిపూర్ణత అయినది. ఆమేన్. సో కాబట్టి 8 అన్నా 1 అన్నా 1 అని అంటాం. ఆమేన్. 8 అన్నా 1 అన్నా 2 ఒకటే. ఎందుకు అనంటే వారానికి 7 రోజులు ఉంటాయి. హల్లెలూయా. ఆది 1వ రోజు అయితే, సోమ 2వ రోజు అయితే, ఆ విధంగా శనివారము 7వ రోజు. ఆమేన్. మరలా ఆదివారం వస్తుంది అంటే అది 8వ రోజు, కానీ నిజానికి అదేంటి? 1వ రోజు. అంటే 8, 1, 2 ఒకటే. ఆమేన్. అంటే అప్పుడు ఏమవుతుందంటే సర్కిల్ పూర్తవుతుంది, వృత్తం పూర్తవుతుంది. అంటే ఎప్పుడైతే వృత్తం పూర్తవుతుందో అది అంతం లేనిదిగా ఉంటుంది. మీకు గమనిస్తే ఏ దానికైనా ఒక అంతం ఉంటుంది. ఒక సరళ రేఖ గీసామనుకో ఆది అంతం ఉంటుంది, కానీ వృత్తానికి ఆది అంతం ఉండదు, త్రిభుజానికి ఆది అంతం ఉండదు. హల్లెలూయా. సో వృత్తం మీరు గీస్తే ఒక చోట మొదలుపెట్టి ఇలా తిప్పి మరలా అక్కడికి వస్తారు. అందులో మీరు ఏది మొదలు ఏది చివరంటే చెప్పగలరా? వృత్తంలో ఏది మొదలు ఏది చివరంటే చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే అది అంతా క్లోజ్డ్. అది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. అది పరిపూర్ణమైనది, అది నిత్యత్వం అవుతున్నాడు. హల్లెలూయా. సో కృప ద్వారా ఉన్నటువంటి బ్రతికేటువంటి అబ్రహాముని దేవుడు ఆ నిత్యత్వం ద్వారా, నిత్యత్వం యొక్క మనిషిని ఇవ్వటం ద్వారా ఇప్పుడు ఆదాముని సంపూర్ణుడిగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దానికి ఆ మీనింగ్ ఉంది, అదంతా కూడా చెప్తే కొంచెం టైం మీకు కొత్తగా అర్థం కాకపోవచ్చు, అందుకోసం నేను స్కిప్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు పేరు మారక ముందు శారా బోధ చేసింది, అబ్రహాం విన్నాడు, దాని ద్వారా సర్పసంతానం బయటకు వచ్చింది. ఆమె సో స్త్రీ పడిపోయిన తర్వాత ఆదాము బోధ విన్నాడు. ఓకే, దాని ద్వారా ఏమొచ్చిందంటే సర్పసంతానము వచ్చింది. మంచి సక్రమంగా పుట్టిన సంతానాన్ని ఆ సర్పసంతానము హింసిస్తూ ఉంది. అనగా సాతానుడు 2 ద్వారా పనిచేస్తా ఉన్నాడు. ఒకటి స్త్రీ, చెడ్డ స్త్రీ, మంచి స్త్రీ కాదు, చెడ్డ స్త్రీ. అలాగే సర్పసంతానం ద్వారా సర్పం పనిచేస్తుంది, సాతాను పనిచేస్తా ఉన్నాడు. అలాగే అబ్రహాం విషయంలో కూడా పేరు మారక ముందు శారాయి బోధ చేసింది, ఆ బోధ విన్నాడు కనుక హాగరు ద్వారా ఇష్మాయిల్ అనేటువంటి సర్పసంతానం లేదంటే గాడిద వంటి మనుషుని యొక్క స్వభావం బయటకు వచ్చింది. అతడు ఇస్సాకుని హింసిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు కూడా ప్రియ సోదరులారా ఆత్మ సంబంధంగా చూస్తే
ఆమేన్. ఇప్పుడు కూడా ఈ చివరి కాలంలో సాతానుడు ఎవరి ద్వారా పనిచేస్తా ఉన్నాడంటే ఒక స్త్రీ ద్వారా పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. ఒక సంఘం ద్వారా సాతానుడు పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా నిజానికి దేవుని యొక్క స్వరం ఎవరు అనంటే ఆయన సంఘమే అవ్వాలి. హల్లెలూయా. సో దేవుడు ఈ రోజుల్లో ఎవరి ద్వారా మాట్లాడాలి యాక్చువల్గా అంటే సంఘం ద్వారానే మాట్లాడాలి. ఆమేన్. కానీ ఆ సంఘము పడిపోవటం వల్ల, ఆ సంఘం వేస్ట్ అవటం వల్ల, ఆ సంఘము మహావేశిగా మారటం వల్ల ఇప్పుడు ప్రవక్త అన్నాడు ఆ వేశ్యని విడిచి దేవుడు బయటకు వచ్చాడు. ఏం చేశాడంట? ఆ సంఘాన్ని విడిచి దేవుడు బయటకు వచ్చాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు ఎక్స్పోజిషన్ ఆఫ్ ద 7 చర్చెస్, 7 సంఘకాలాల వివరణ అనే వర్తమానంలో లౌదికీయ సంఘకాల ప్రవక్త మాట్లాడు. చివరికి చెప్పి ముగిస్తాను. When the Methodists failed, God raised up other sons, so it has gone on through the years until this day, last day, there is again another people in the land. సో మెథడిస్టులు ఫెయిల్ అయినప్పుడు, మెథడిస్టులు దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఇంకొకళ్ళు లేపాడంట. సో ఆ విధంగా కొనసాగింది. ఒకళ్ళు పడిపోతే దేవుడు ఇంకొకళ్ళు లేపుతున్నాడు, ఒకళ్ళు పడిపోతే దేవుడు ఇంకొకళ్ళే లేపుతున్నాడు. ఫస్ట్ దేవుడు ఒకళ్ళు వాడుకుంటాడు, వాళ్ళు పడిపోవాలని దేవుడు ఇంకొకళ్ళే ఆశ్రయిస్తున్నాడు, వాళ్ళ ద్వారా దేవుడు పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. ఆమేన్. సో అంటిల్ ఇన్ దిస్ లాస్ట్ డే దేర్ ఈస్ అగైన్ అనదర్ పీపుల్ ఇన్ ద ల్యాండ్. ఈ చివరికాలంలో ఈ చివరికాలంలో మరలా ఇంకొక జనాంగం వస్తా ఉన్నది. ఆమేన్. హూ అండర్ దేర్ మెసెంజర్ విల్ బి ద ఫైనల్ వాయిస్ టు ద ఫైనల్ ఏజ్. ఈ జనాంగం ఎవరంటే వారి యొక్క వర్తమానికుడి ద్వారా, వారి యొక్క వర్తమానికుడి కింద వీళ్ళు ఈ యుగానికి సంబంధించినటువంటి చివరి ఏమంటారంటే స్వరమై ఉన్నారు. హల్లెలూయా. సో ఈ చివరి దినాల్లో కూడా ఒక స్వరం ఉన్నది. ఆమేన్. ఆ స్వరం కలిగినటువంటి ప్రజలు ఈ ఆ ప్రవక్త కింద ఉంటారు, ఆ సంఘకాల ప్రవక్త కింద ఉంటారు అని ప్రవక్త అంటున్నాడు. ఎస్ సార్, ద చర్చ్ ఈస్ నో లాంగర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. సంఘం అనేది ఇక ఎంత మాత్రం కూడా దేవుని యొక్క నోరు కాదు. ఇట్స్ ఓన్ మౌత్ పీస్. ఇప్పుడు మరి సంఘం కొన్నటువంటి నోరు ఏమిటి అని అంటే అది తన సొంత మాటలు మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు దేవుని మాటలు మాట్లాడేది, ఒకప్పుడు దేవుని ఆలోచనని బయట చెప్పేది సంఘము. కానీ ఇప్పుడు సంఘం ఏం చేస్తుంటే తనకు తానే మాట్లాడుతూ ఉంది. మేన్ ఏమంటుందంటే పాపాలు క్షమించే అధికారము ఈ భూమి మీద పోపుకున్నది. ఆమేన్. సో పాప పరిహారం పత్రాలు అమ్ముకున్నారు. ఆమేన్. ఇదిగో దేవుని కుమారుడు బదులుగా అని చెప్పి ఒక మనిషిని వాళ్ళు నిలబెడతా ఉన్నారు. ఆయన పోపు అంటున్నారు. ఇప్పుడు పోపు ఏ అధికారం చేస్తే, ఏ చట్టం చేస్తే అదే మేము నమ్ముతాం అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళ సొంత స్వరం వాళ్ళకి ఉన్నది. సో సంఘం ఏం చేస్తా ఉంది? ఇప్పుడున్న సంఘం ఏం చేస్తుందంటే దేవుని స్వరం చెప్పట్లేదు, దేవుని మాటలు చెప్పట్లేదు, కానీ తమ సొంత స్వరాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక ఈ సంఘం అంత మాత్రం కూడా ఆమేన్ దేవుని నోటి బోర కాదు. ఆమేన్. సో గాడ్ ఈస్ టర్నింగ్ ఆన్ హర్. కాబట్టి దేవుడు ఆమెకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు. He will confound her through the prophet and the bride, for the voice of God will be in her. సో ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా అలాగే తన వధువు ద్వారా ఇప్పుడు ఆమెని కట్టివేస్తాడు. ఏం చేస్తాడు? సంఘాన్ని ఏం చేస్తాడట? ప్రవక్త ద్వారా అలాగే తన వధువు ద్వారా ఇప్పుడు ఆ సంఘాన్ని కట్టిపోతున్నాడు, బంధించబోతా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు అంటే ద వాయిస్ ఆఫ్ గాడ్ విల్ బి ఇన్ హర్. దేవుని స్వరం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఆమెలో ఉంటుంది, అనగా వధువులో ఉంటుంది. హల్లెలూయా. yes it is, for it says in the last chapter of Revelation 17, the spirit and the bride say come. ఎందుకంటే 17వ అధ్యాయం ప్రకటన 17లోకి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఏదో రాయబడిందంటే ఆత్మలో పెళ్లి కుమారుడు రమ్మని చెబుతున్నారు. హల్లెలూయా. సో ఆత్మ ఒకటే మాట్లాడట్లా. ఆమేన్. ఆత్మ ఒకటే మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నాడు లెక్క. కానీ ప్రకటనలో ఏమైందంటే ఆత్మయో మరియు పెళ్లి కుమార్తె రమ్మని చెబుతున్నారు. హల్లెలూయా. అంటే వీళ్ళిద్దరు కూడా ఏకమయ్యారు. సో దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరిలో ఉన్నది? పెళ్లి కుమార్తెలో ఉండి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏమంటారంటే వాక్యం ప్రకటిస్తా ఉన్నారు, రండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు చివరి దినాల్లో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పేది, దేవుని యొక్క నోరు ఎవరు అని అంటే ఇక సంఘం ఎంత మాత్రం కాదు, కానీ ఆయన వధువుని ప్రవక్త మాట్లాడతాను. హల్లెలూయా. సో ఇప్పుడు వధువు ఎవరు అని అంటే మంచి స్త్రీ అయినది. వధువు ఎవరంటే నమ్మకమైనటువంటి స్త్రీ అయినది. వధువు ఎవరంటే మార్పు చెందినటువంటి స్త్రీ అయినది.
వధువు ఎవరంటే వాక్యానికి పూర్తిగా లోబడినటువంటి స్త్రీ అయినది. హల్లెలూయా. కాబట్టి ఆమె ద్వారానే ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ద్వారానే దేవునికి స్వరం వినబడతా ఉన్నది. ఆమేన్. మరి సంఘం ఎవరు అనంటే సంఘము ఒక హాగరై ఉన్నది. సంఘం ఎవరు అనంటే ఏదైనా తోటలో జ్ఞానానికి వాక్యాన్ని అమ్మినటువంటి అవ్వయి ఉన్నది. హల్లెలూయా. సో సంఘము దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా స్వీకరించడానికి బదులుగా ఈ సంఘం ఏం చేసిందనంటే నైసియా ఆలోచన సభలో మనుషుల యొక్క సిద్ధాంతాలను తీసుకున్నది, మనుషుల యొక్క ఆచారాలను కూడా తీసుకొని అది వాక్యంతో కలపడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు సంఘం ఏమైపోయిందంటే వ్యభిచారిణి అయిపోయింది. సంఘం ఏమైపోయిందంటే ఆమె జాగ్రత్తం చేస్తా ఉన్నది. సంఘం ఏమైపోయిందంటే ఆమె మహావేశ్య అయిపోయినది. అందుకోసం ప్రకటనలో రాయబడింది, ఆమె విస్తారమైన జలం మీద కూర్చున్నటువంటి మహావేశ్యకు చేయబడు తీర్పు లేదు నీకు కనుపరచెదను. హల్లెలూయా. సో ఈ చివరి దినాల్లో దేవుడు ఒక స్త్రీని చూపిస్తా ఉన్నాడు. ఆమె చెడ్డ స్త్రీ అయినది. ఆమె సంఘానికి సాదృశ్యమైన ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈరోజు సంఘం చెడిపోయింది అంటే కేవలము దేవుని మాటను మాత్రమే తీసుకోకుండా ఆమె మనుషుల మాటలను కలిపింది కాబట్టి. ఆమేన్. అదే ఆత్మ సంబంధమైనటువంటి విచారమైనది. ఈరోజు డినామినేషన్ అంటే దేవుని యొక్క వాక్యానికి మనుషుల యొక్క ఆలోచన చూపించడమే. దేవుని యొక్క ఉద్దేశానికి మనుషుల యొక్క ఉద్దేశాన్ని జోడించినప్పుడు అది డినామినేషన్ అవుతుంది. ఆమేన్. అది ఒక సంఘ శాఖ అవుతుంది. అదేమిటంటే దేవుని వాక్య ప్రకారం అది వ్యభిచారం అవుతుంది. ఈరోజు చాలా మందికి సంఘ శాఖ అంటే అర్థం కావట్లేదు. ఆమేన్. సంఘ శాఖ అంటే ఏంటి? అయితే ఏంటంట దానిలో ఉండకూడదా? దాని సిద్ధాంతం పాటించకూడదా? తప్పేంటి? వాళ్ళు యేసుక్రీస్తు గారు ఆరాధించి అంటారు. కానీ ప్రియ సహోదర సహోదరులారా, అది వ్యభిచారం అనేటువంటి విషయం తెలియట్లేదు. ఎందుకంటే వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. మనకి మన సొంత ఆలోచన ఎప్పుడు కూడా కలపడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ సంఘ శాఖలు ఏం చేస్తామంటే తమ సొంత ఆలోచనల్ని డబ్బు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, వీటన్నిటి కోసము దేవునికి వాక్యానికి వాళ్ళ సొంత ఆలోచనలో జోడు చేస్తూ ఉన్నారు. అందుకోసమే అక్కడ దేవుని యొక్క ఆత్మ పనిచేయట్లేదు. సో వాళ్ళని దేవుడు విడిచిపెట్టి ఇప్పుడు కేవలం వధువులో మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. ఆమేన్. వధువు అంటే ఏదో కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే తీసుకుని గుంపైన. ఇక మాకు మనుషుల ఆలోచనలు వద్దు, మనుషుల సిద్ధాంతాలు వచ్చు, మనుషుల యొక్క ప్రవర్తన మాకు అవసరం లేదు, కేవలం దేవుడు ఏం చెప్తున్నాడో అదే మాకు కావాలి అనే గుంపే వధువైనది. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు చివరి దినాల్లో ఈ రెండు స్త్రీలు ఉన్నారు, ఇద్దరు స్త్రీలు కనబడతా ఉన్నారు. మంచి స్త్రీ అనగా సంఘం, చెడ్డ స్త్రీ అంటే సంఘమైనది, మంచి స్త్రీ అనగా వధువైనది. ఈరోజు మనం ఎవరి మాట వినాలి అంటే వధువు మాట మాత్రమే వినాలా. ఎందుకంటే ఆత్మయు మరియు పెళ్లి కుమార్తె రమ్మని పిలుచుతా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తా ఉన్నారు ఈ సమయంలో. కాబట్టి ఆ వధువు, ఆ పెళ్లి కుమార్తె దేవుడితో కలిసి ఉన్నది, దేవుని ఆత్మ చేత కలిసి ఉన్నది. కాబట్టి ఆమె మంచి స్త్రీ అన్నది, ఆమె మాట మనము వినాలి. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనము ఈ చివరి దినాల్లో మంచి స్త్రీని, చెడ్డ స్త్రీని, అలాగే స్త్రీ యొక్క స్వరాన్ని మనము వివేచించాలా. ఆమేన్. సో వివేచించినప్పుడు మనం ఖచ్చితంగా దాని ద్వారా వచ్చేటువంటి ప్రతి నష్టాన్ని కూడా, ప్రతి శాపాన్ని కూడా మనము ఎదుర్కొంటాం, దాని నుంచి మనము బయటపడతామని దేవుడు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుందాం, మంచి వాక్యానుసారమైనటువంటి మాటలు మనము స్వీకరిద్దాం. ఆ విధంగా మరి వధువుకు తగినటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం, సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. ఈ చివరి దినాల్లో ఆ మహావేశం నుంచి మనము బయటికి వద్దాం, దాని సిద్ధాంతాల నుంచి బయటకు వద్దాం, దాని యొక్క ఆలోచన నుంచి బయటకు వద్దాం, దేవుని మాటకి పూర్తిగా లోపడదాం, మనం ఎత్తబడదాం, సదాకాలం దేవునితో జీవిద్దాం. దేవుడిని సమృద్ధిగా జీవిస్తుందా. ఆమేన్. సమయంలో సంగ్రహించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీమతి సమయంలో మనం కూడా చేసినట్లయితే హల్లెలూయా, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో రాష్ట్రం నిలబెట్టుకొని ప్రభువా, నిజముగా నా తండ్రి స్త్రీ యొక్క బాధ గురించి మనం తెలియపరిచావు, చెడ్డ స్త్రీ గురించి నా తండ్రి ప్రభువా,
ఈ చివరి కాలంలో నా తండ్రి ఎటువంటి స్వరం మాకు అవసరమైనదో ప్రభువా, ఆ స్వరము ద్వారా ఏది చెడ్డబోదో ఏది మంచిపోదో గ్రహించే శక్తిని ప్రవక్తలు మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నిజముగా నా తండ్రి, సంగమనగా స్త్రీ అని ఏ బోధ నిజమైన బోధ నిజమైన బోధ కాదు మాకు బయలుపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో కయ్యూరు గురించి మాకు తెలియపరిచారు. దుష్టుడు సంబంధి ఎప్పుడు కూడా తాగడం తిరగడం విచ్చలవిడిగా ఉండదు, కానీ వారి ఇష్టానుసారంగా బోధ చేస్తారని మాకు తెలియపరిచారు. ఇదిగో ఆ బోధన ఎలా కనుక్కోవాలో మాకు తెలియపరిచారు. ఇదిగో మహా జలములపై కూర్చున్న స్త్రీ ఎటువంటిదో, శారా ఎప్పుడు నా తండ్రి శారాగా మార్చబడిందో మాకు తెలియపరిచాం ప్రభు. శారాన్ని శారాగా మార్చాం. అతను ముందైతే నా తండ్రి తన ఇష్టానుసారంగా జీవించింది, కానీ ఎప్పుడైతే నా తండ్రి నీ స్వరమిని నీ వాక్యాన్ని అంగీకరించి ప్రభు దాని ప్రకారం జీవించినప్పుడు నా తండ్రి శారాగా మార్చావు ప్రభు. ఇప్పుడు ఆ బోధ ఇనమని నా తండ్రి అబ్రహాముతో మాట్లాడుతున్నారు ప్రభు. అవును ప్రభు. దేవా నిజముగా నా తండ్రి, మేము మా ఇష్టానుసారంగా జీవించడం కాదు, ఇష్టానుసారంగా జీవించడమే అది సంఘ శాఖ. అవును ప్రభు. ఆ సంఘ శాఖ సంస్థ నా తండ్రి వాక్యానికి తన ఇష్టాన్ని కలుపుతుందని మనం తెలియపరచాం. అవును ప్రభు. అలా కాదు, వాక్యానుసారంగా జీవించడమే అది నిజమైనటువంటి సారాన్ని మనం తెలియపరచాం. అవును ప్రభు. దేవా దేవటి బోధనలో నా తండ్రి నిలిచి ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. పరిపూర్ణమైన వాక్యాన్ని తీసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అవును ప్రభు. దేవా నిజమైన స్త్రీగా నా తండ్రి, వాక్యానుసారమైనటువంటి స్త్రీగా మేము జీవించదు నా తండ్రి, నీ సహాయం మాకు దయచేయబడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ చేతిలో రొట్టెలు లేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వాదించితివి, తండ్రి దేవుని పిలచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. ఆలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి, పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా.
దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ సేతిలో రొట్టెలు నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. జీవము కలిగిన తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఆది కాండములో ప్రభువా స్త్రీ యొక్క స్వరం ఉన్నదని, స్త్రీ యొక్క బోధ విన్నటువంటి ఆదాము ఏ విధంగా శాపగ్రస్తుడయ్యాడో, ఏ విధంగా నా తండ్రి ఆయన శిక్షించబడ్డాడో ప్రభువా, అయా మేము చూసాం ప్రభువా. అలాగే నా తండ్రి, ఒక చెడ్డ స్త్రీ ఎల్లప్పుడూ కూడా ప్రభువా అది సాతానికి ఏజెంట్గా ఉంటుందని, ఇప్పటికీ కూడా సాతానుడు ఆ విధంగానే పనిచేస్తున్నాడని. కాబట్టి ఒక స్త్రీ యొక్క బోధ మనం వింటున్నప్పుడు, స్త్రీ యొక్క మాట వింటున్నప్పుడు నిశ్చయముగా వాక్యంతో దాన్ని సరిపోల్చాలని మాతో మాట్లాడావు ప్రభువా. నిజమేనా తండ్రి, ఈ చివరి దినాల్లో కూడా ప్రభువా మహావేశ్యగా ఉన్నటువంటి సంఘము నాయన అయా కేవలం వాక్యాన్ని తీసుకోకుండా అయా సొంత ఆలోచనలు, మనోకల్పిత బోధలు, ఆచారాలు, సిద్ధాంతాలు కలిపి ఆత్మీయ విచారం చేయటం వల్ల ప్రభువా ఆమె పడిపోతున్నది ప్రభువా. అయా నా తండ్రి, మేము దానిలోంచి బయటికి రావాలని ప్రభు మాకు పిలుపునిచ్చావు ప్రభువా. అయా మా కొరకు నాయన ఈ గడిలో ఒక ప్రవక్తను పంపించావు ప్రభువా. ఒక వర్తమానాన్ని ఇచ్చి నాయన మమ్మల్ని బయటకు పిలిచావు ప్రభువా. ఆ వేశ్యలో మీరు పాలివారు కావద్దని మాతో మాట్లాడావు ప్రభువా. నిజంగా ఎంత గొప్ప అయా నా తండ్రి రక్షణ, ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా. మాకు నాయన ఎంత గొప్ప కృప చూపించావు ప్రభువా. ఈ చివరి దినాల్లో వచ్చేటువంటి అయా శ్రమను, శోధను మేము జయించాలంటే ప్రభువా సాతానుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మేము గ్రహించవలసినది ప్రభువా. పైకి భక్తి గల వారు వెళ్ళండి, దాని శక్తిని ఆశ్రయించిన వారు ఈ చివరి దినాల్లో దేవుని సంతానాన్ని పోలిన వారుగా ఇదిగోనైనా ఏర్పరచబడిన వారు సైతం మోసపోయే విధంగా ఉంటారని మీ వాక్యంలో రాయబడింది ప్రభువా. కనుక మేము వారిని వివేచించాలి అంటే ప్రభువా కేవలం వాక్యం ఒకటే మాకు మార్గమైనది ప్రభువా. అయా దేవుని పిల్లలు ఎల్లప్పుడూ కూడా కేవలం వాక్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు, ఇక దేనిని కూడా వాళ్ళు అంగీకరించరని మాతో మాట్లాడావు ప్రభువా. కనుక అయా నా తండ్రి ఆ విధంగా ప్రభువా మమ్మల్ని నాయన ఆ వధువులో కేవలం ఈ వాక్యాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వధువులో అయా మమ్మల్ని భాగంగా ఉంచినందుకే స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభువా మీ పరిపూర్ణమైనటువంటి వాక్యమును మేము స్వీకరించడం ద్వారా, అయా చెరపబడినటువంటి వాక్యమును మేము స్వీకరించడం ద్వారా అయా ఎత్తబడే విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసము ఉంటే చాలు, అది కొండను పెగిలించగలదని మీ వాక్యంలో రాయబడింది. ఆవగింజ అనగా అది చిన్నది మాత్రమే కాదు కానీ ప్రభువా అది కల్తీ లేనిదని మా ప్రవక్త అన్నాడు తండ్రి, అది కల్తీ చేయలేనిదని మా ప్రవక్త అన్నాడు ప్రభువా. అలాగే కల్తీ లేని విశ్వాసం అది కొద్దిదైనప్పటికీ అది కొండను పెగిలించగలుగుతుందని మీ వాక్యం రాయబడింది. ఆ విధంగానే ప్రభువా కల్తీ లేని వాక్యాన్ని మేము స్వీకరించినప్పుడు ప్రభువా, కలిపి చెరపబడినటువంటి ఒక వాక్యాన్ని మేము స్వీకరించినప్పుడు ఆ వాక్యం మమ్మల్ని ప్రభువా ఓ నాయన ఎత్తబడేలాగా చేస్తున్నది ప్రభువా. ఆ వాక్యం మాకు నాయన ఓ నా తండ్రి ఈ భూమి ఆకర్షణని అధిగమించే శక్తిని ఇస్తుంది ప్రభువా. ఆ వాక్యము మా శరీరాలను మార్పు చెందిస్తుంది ప్రభువా. అటువంటి వాక్యాన్ని మా ఎదుగు తీసుకొచ్చినందుకే స్తోత్రం తండ్రి. ఆ వాక్యమును గ్రహించడానికి మాకు ప్రత్యక్షత ఇచ్చేందుకే స్తోత్రము నా ప్రభువా. అయ్యా అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ వర్తమానం నుండి ప్రభువా, అయ్యా ఈ గడియ వాక్యం నుండి నాయన కుడికైనా ఎడంకైనా తొట్టిల్లక ప్రభువా వాక్యంలోనే నిలిచిండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను.
కృప చూపించండి. ఇదిగోనైనా ఆ చెడ్డ స్త్రీ అయా ప్రభా ఈ సంఘ సాఖ్యలో సిద్ధాంతాలు, ఆచారాలు ప్రభు, సంఘ సమాఖ్య యొక్క బోధ ప్రభు మేము నాయన నమ్మకుండా ప్రభు అయ్యా మీ వాక్యం వద్ద నిలిచడానికి సహాయం చేయండి. దాన్ని వివేచించే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు చూపించమని అయ్యా విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సార్ కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి ప్రభు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. కలువరి స్థితులలో మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుతాం కాదు ప్రభుత్వం, స్వస్థత పొంది ఉన్నామని వాక్యం రాయబడింది. ఆ స్వస్థతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. అలాగే ప్రభువా మరి ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ప్రభువా మీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఓ నాయన మీ చిత్తమైతే ప్రభువా వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో కష్టపడుతున్నారు ప్రభువా బిడ్డలు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మానసికంగా కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. వారికి నాయన మీ యొక్క ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన కానుకలు ఇచ్చిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే సాయంకాలం జరగబోయే కూటాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి మీ దాసులు నాయన మరి పిడుగురాళ్ళ నుంచి ఇక్కడ రావడానికి ప్రయాణంలో తోడుండండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. మీరే నా అతన్ని మా మధ్యలో వాడుకోనండి ప్రభువా. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఈ సాయంకాల కూటంలో మీ ఆత్మచేత మనందరినీ కూడా ప్రభువా అభిషేకించమని ప్రభువా, మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని, ఆ కూటం ద్వారా మీ బిడ్డల పైన మేలు పొందుకోవడానికి సహాయం చేయమని, మీ నామ మహిమార్థమై ఆ కూటమును జరిగించమని ఈ సమయంలో ప్రభువా మరొక మనందరినీ కూడా మీ చేతికి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. ముగించబడింది. అందరికీ వందనాలు. సాయంత్రం 5 గంటలకి ఓకే తప్పకుండా మీరు ఇక్కడ ఉండండి. సో టైంకి రండి, టైంకి వెళ్దాం. ఓకే, ఆమేన్.